బీసీ మండల్ కమిషన్ని ముందుకు పెడుతూ మనం ప్రతి ఊర్లో ఒక ఫోటో పెట్టుకోండి, ఒక జెండా పెట్టండి, బీసీల నినాదం ముందుకు తీసుకుపోండి. మీరే నాయకులు. ఈ మధ్యకాలంలో నేను 2 మీటింగ్లు అటెండ్ చేసిన బీసీలవి. ఒక దాంట్లో మొదటైన దాంట్లో 1000 మంది బీసీలు రావడం జరిగింది. సభా ప్రాంగణం కిటకిటలాడింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. బీసీ మీటింగు 2 రోజుల ముందు పెడితే ఇంతమంది వస్తున్నారు, అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అలా ఇదైన 2 రోజులకి అదే ఆర్గనైజర్స్ మళ్ళీ ఇంకొక మీటింగ్ పెడితే అందులో 100 మంది కూడా లేరు. అదేంది బీసీలలో చైతన్యం వచ్చింది, ఇంతమంది వచ్చిండ్రు, మళ్ళీ ఇవాళ చూస్తేనేమో ఇట్లా చెప్పబడ్డది ఏంది అని అనుకుంటే అర్థమైంది ఏంటంటే, మొదటి మీటింగ్ తాజ్ కృష్ణాలో అయింది, రెండో మీటింగ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అయింది. అది మన పరిస్థితి. అయితే ఇది నారగోని గారు 1986 నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పద్ధతి ఈతో మనం అప్పటి నుంచే చూస్తూ ఉన్నాం. మనకు అన్యాయం జరుగుతుంది, అది వేరే విషయం. మనకు అన్యాయం ఎక్కడనో కాదు. చాలా క్లియర్గా చెప్పాలంటే మనకు అన్యాయం రాజ్యాంగంలోనే జరిగింది. రాజ్యాంగంలో ఎస్సీస్కి ఎస్టీస్కి వాళ్ళకి రాజకీయంగా ఉద్యోగాలలో ప్రమోషన్లలో అన్నిట్లా క్లియర్ కట్గా ఇంత రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకి అని అందులో పొందుపరిస్తే, బీసీలకు మాత్రం 15(4) ఆర్టికల్ దాంట్లో ఏమన్నారు, ఒక బలహీనపడ్డ ఒక సెక్షన్ ఉంది చదువుల, ఆ తర్వాత సామాజికంగా, వీళ్ళని బ్యాక్వర్డ్ క్లాసులని నిర్ధారించడం జరుగుతుంది. వీళ్ళ కోసం ప్రభుత్వము ఏదన్నా చేయదలుచుకుంటే ఏదన్నా చెయ్యొచ్చు అంటే అందులో క్లియర్గా ఇది చెయ్యాలి అని రాయలే, ఏదన్నా చెయ్యొచ్చు అని రాసిండ్రు. అంటే అది ఉన్న ప్రభుత్వం చేతిలో, అంటే ప్రభుత్వం చెయ్యొచ్చు లేకపోతే చేయకపోవచ్చు. అడ్డమైతే రాము అని అన్నారు కానీ ఇది చెయ్యండి అని అనలేదు. సో అక్కడి నుంచి మొదలైంది మన బాధలు. ఎవరు చేయదలుచుకుంటారు, ఎవరు చేయరు, ఎందుకు చేస్తారు? సో అక్కడి నుంచే మనం వెనకబడి వస్తూ ఉన్నాం. తర్వాత కాకా కలేల్కర్ కమిషన్ అనుకోండి, దాని తర్వాత రెండో బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, మండల్ కమిషన్. అసలు కాంగ్రెస్ పార్టీకి చాలా అదృష్టము అన్నది మండల్ కమిషన్. ఎందుకంటే జనతా పార్టీ మీరు అంతకుముందు చూసుకుంటే ప్రతిసారి 60%, 55% ఓట్లు పడతా ఉండే, అంతకంటే ఎక్కువ ఓటింగ్ ఉండకపోతుండే. ఒకవేళ కానీ డీటెయిల్డ్గా చూస్తే కాంగ్రెస్ పార్టీకి వేస్తలేని వాళ్ళు 40% ఎవరైతే ఓటింగ్కి వస్తలేరో అందులో ఎక్కువ మేము కాంగ్రెస్ పార్టీకి వెయ్యమని చెప్పి బ్యాక్వర్డ్ క్లాసెసే ఉన్నారేమో, వాళ్ళే ఓటింగ్కి వస్తలేరేమో. ఇదే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆల్టర్నేటివ్ వచ్చిందో వాళ్ళకి ఓటు వేసి మళ్ళీ ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చేజించుకోవడం అన్నది సాధ్యపడలేదు. తమిళనాడు దానికి ఒక ఉదాహరణ, ఉత్తరప్రదేశ్ దానికి ఒక ఉదాహరణ, బీహార్ దానికి ఒక ఉదాహరణ. ఇవి కాంగ్రెస్ పార్టీ నుంచి చేతులకు వెళ్ళిపోయినాక, బ్యాక్వర్డ్ క్లాసెస్ చేతులకు వచ్చినాక మళ్ళీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వీళ్ళు తీసుకోలేకపోయినారు కాంగ్రెస్ పార్టీ. మీరు జనతా పార్టీ గెలిచిన 1977 కూడా చూసుకుంటే మెజారిటీ అది ఒక ఎమర్జెన్సీకి విరుద్ధంగా దేనికి ప్రభుత్వం వచ్చింది అన్నది మీరు పక్కన పెడితే అందులో ఉన్న వాళ్ళందరూ సోషలిస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళే. సో అక్కడి నుంచి మీకు చంద్రశేఖర్ గారే కావచ్చు, చౌదరి చరణ్ సింగ్ గారే కావచ్చు, మధు లిమాయే గారే కావచ్చు, ఆ తర్వాత జార్జ్ ఫర్నాండెసే కావచ్చు, వీళ్ళు సోషలిస్ట్ అయితే ములాయం సింగ్ యాదవ్ గారు, నితీష్ గారు, వీళ్ళందరూ ఉన్నారు అందులో. సో లాలూ ప్రసాద్ యాదవ్ గారు. సో
అందులో నిండా బ్యాక్వర్డ్ క్లాసెసే ఉన్నారు. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు జనతా పార్టీ గెలవడానికి. మేజర్ కారణం అదే అని నేను అనుకుంటున్నా. లోహియైట్స్ అంటాం. అదృష్టం ఎక్కడ అంటే జనతా పార్టీ 1977లో వస్తే దానిది టర్మ్ 82లో ఫినిష్ అవుతుండే. 5 సంవత్సరాలు 82లో ఫినిష్ అవుతుండే. 79లో మండల్ కమిషన్ పెడితే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే ముందే ప్రభుత్వం పడిపోయింది. 1980లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు. ఒకవేళ 82 వరకు కొనసాగించుంటే వాళ్ళు పెట్టిన మండల్ కమిషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుండేనో 82లో మనకు తెలియదు. కానీ ఆ రిపోర్టు మండల్ కూడా 79లో నిలబడి ఓడిపోయి బీహార్లో పోయి కూర్చున్నాడు. శివశంకర్ గారు 2-3 సార్లు ఆయనకు ఫోన్ చేసి న్యాయశాఖ మంత్రిగా 80లో శివశంకర్ గారు న్యాయశాఖ మంత్రి అయినప్పుడు మండల్ గారిని రమ్మని, మీరు రండి అది ఫినిష్ చేయండి అంటే ఆయన ఎంతకీ వినకపోతే బలిరామ్ భగత్ అని ఆయన దగ్గర పంపించి అతన్ని తీసుకొని రమ్మని చెప్పి ఫ్లైట్లో తీసుకొని వచ్చి ఆయనకు 3 ఎక్స్టెన్షన్స్ ఇప్పించి శివశంకర్ గారు మండల్ కమిషన్ రిపోర్టు కంప్లీట్ అయ్యేలాగా ఆయన బాధ్యత తీసుకొని చేయించారు మండల్తో. అది అయినాక ఇందిరాగాంధీ గారు ఆ ఇంప్లిమెంటేషన్ కమిటీని నేను మీ చేతిలో పెడతాను అని శివశంకర్ గారిని పిలిచి చెప్పినాక కూడా వెంకటరామన్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వీళ్ళందరూ కలిసి బ్రాహ్మణులు, లేదు మీరు పివి నరసింహారావుని పెట్టండి అని. శివశంకర్ గారి జీవిత చరిత్ర చదివితే మీకు అందులో క్లియర్గా రాసింది. 1980 నుంచి 1989 వరకు ప్రతిసారి నేను పివి నరసింహారావు ఎన్నిసార్లు అడిగిన మండల్ కమిషన్ చేద్దాము అని అంటే ఆయన అసలు దాన్ని కన్సిడర్ చేయడం కాదు కదా, ఒక్క మీటింగ్ కూడా పిలవలేదు 10 సంవత్సరాలు. సో దాంతో 1990లో ఎప్పుడైతే విపి సింగ్ గారు శివశంకర్ గారిని ఒక మీటింగ్ తర్వాత మీరుతో 2 నిమిషాలు కూర్చోవాలి, మాట్లాడాలి, మీరు ఉండండి అని చెప్పి, మీరు నాకు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ కావాలి, మీరు వచ్చి జనతా దళ్ నా ప్రభుత్వంలో జాయిన్ కండి, మీరు జాయిన్ అవుతే నేను మిమ్మల్ని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేస్తా అంటే, నాకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాదు, నువ్వు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చెయ్యి, అది కావాలి నాకు, అది చెయ్యి నువ్వు అని అన్నారు శివశంకర్ గారు. దాంతో ఆ రోజు ఆయన నువ్వు కానీ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు మరొక అంబేద్కర్ అవుతావు అని విపి సింగ్ చెప్పాడు. దాంతో విపి సింగ్ ఆ రోజు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిండు. రాజీవ్ గాంధీ గారు లోక్సభలో ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్, శివశంకర్ గారు రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్. రాజీవ్ గాంధీ గారు ఎందుకు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయొద్దు అని లోక్సభలో డిబేటింగ్ చేస్తే అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ లీడర్ ఆఫ్ అపోజిషన్ శివశంకర్ గారు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అని 2 గంటలు మాట్లాడారు. విపి సింగ్ పార్లమెంట్లో అనౌన్స్ చేసిండు, మేము మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ రిపోర్ట్ తయారు చేసినాక మేము దీన్ని శివశంకర్ గారి దగ్గరకు పంపిస్తాము, ఆయన దీన్ని క్లియర్ చేసినాకనే మేము ఇంప్లిమెంటేషన్ చేపిస్తాము అని. దాన్ని బట్టి ఆయన ఎవరైతే మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఉంటుందో వాళ్ళు ఫినిష్ చేసినాక వాళ్ళు వెళ్ళి అది శివశంకర్ గారికి సబ్మిట్ చేస్తే మళ్ళీ విపి సింగ్ దగ్గరికి పోయి, సార్ మేము 6 నెలలు కూర్చొని ఇది చేస్తే ఆయన ఒక్క రాత్రిలో మేము పెట్టిన ఒక్క అక్షరం పెట్టకుండా పూర్తిగా మార్చేసిండు అని. విపి సింగ్ ఏమన్నాడు, శివశంకర్ గారు ఏది చేస్తే అది మీరు ఇంప్లిమెంట్ చేయండి అన్నాడు. ఇవాళ మండల్ కమిషన్ పూర్తిగా ఇంప్లిమెంటేషన్కి పెడితే అది కోర్టులో చెల్లదు కాబట్టి పార్ట్స్ తీసుకొని ఇవాళ ఎంతైతే మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్కి వచ్చిందో అది ఆయన డ్రాఫ్ట్ చేసినందుకు అంతవరకు వచ్చింది. అది తర్వాత సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్స్ గెలిచినాక ఈయనకు వచ్చి థ్యాంక్ యూ చెప్పింది, సార్ మీరు డ్రాఫ్టింగ్ చేసినందుకు ఆ కేసు గెలవగలిగినాం మేము. కానీ పాయింట్ ఏంటంటే మనకి రాజ్యాంగం
ఒకటి మనకు విరుద్ధంగా ఉంటే రాజకీయవేత్తలు మనకు విరుద్ధం అన్నది ముందు నుంచి తెలిసిందే. అయితే ఇంకొక సెక్షను మనకి చాలా విరుద్ధంగా ఉన్నది ఏది అంటే రెండు కూడా మిగతావి రాజ్యాంగ పిల్లర్స్ ఏదైతే అంటామో కోర్టు ఆ తర్వాత పత్రికలు. ప్రజారాజ్యం అప్పుడు నాకు బాగా జ్ఞాపకం, నారగోని గారు కూడా ఉన్నారు మాతోని చాలా యాక్టివ్గా. ప్రజారాజ్యం అప్పుడు నాకు చాలా జ్ఞాపకం. ఈ పార్టీ ఎందుకు పెట్టినరు అని పత్రికలు ఒకసారి ఒక ప్రెస్ మీట్లో నన్ను అడిగినారు. అడిగితే నేనేమన్నా, సమాజంలో రెండు తరాల సెక్షన్స్ ఉన్నాయి. కొందరు చాలా అభివృద్ధి చెందిపోయినా కానీ మాకు రావాల్సినవన్నీ ఈ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ అని అవి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సమాజంలో మాకు ఒక అడ్వాంటేజ్ ఏం లేదు, మేము కష్టపడి మేము పైకి వస్తున్నాం కానీ మొత్తం గవర్నమెంట్ పాలసీస్ అన్నీ ఈ వీకర్ సెక్షన్స్ దిక్కే పోతూ ఉన్నాయి, ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అని ఒక సెక్షన్ 5-10% ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు. 90% వాళ్ళేమో మాకు ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం అని అంటున్నారు కానీ జీవితంలో మేము ఎక్కడ కూడా అభివృద్ధి చెందుతలేం, మేము ఎక్కడ ఉన్నోళ్ళం అక్కడికే ఉంటున్నాం. గీత కింద కొందరు ఉన్నారు, గీత మీద కొందరు ఉన్నారు. గీత మీద చాలా తక్కువ మంది ఉన్నారు, గీత కింద ఎక్కువ మెజారిటీ ఉంది. ఇవాళ ఈసారి మేము ప్రజారాజ్యము చిరంజీవి గారి కరిష్మా అనుకోండి, ఆయన పలుకుబడి అనుకోండి, మేము గెలుస్తాము. కానీ మేము 5 సంవత్సరాల్లో చేసే పనులతోని ఆ పనుల వలన మేము మళ్ళీ గెలుస్తాము. గెలిచినాక 10 సంవత్సరాల తర్వాత వీకర్ సెక్షన్స్ని ఎంతవరకు అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు వచ్చి ఇంకా మేము ఇంత అభివృద్ధి అయినాము, గీత అంతా తీసేసినారు మీకు, మాకు ఇంకా ఏమి ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళు మాకే ఇస్తున్నారు, అవి మాకు అవసరం లేదు సార్, మేము మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం, మేము మంచిగా అభివృద్ధి అయినాం, ఆ లెవెల్ దాకా మేము తీసుకుపోతాం వాళ్ళే వచ్చి అనేలాగా నేను అంటే, నెక్స్ట్ డే పత్రికలు ఏం రాసినాయి, ప్రజారాజ్యం వస్తే రిజర్వేషన్స్ తీసేస్తాము డాక్టర్ వినయ్ కుమార్. ఇది పత్రికలు చేసే కుట్రలు. ఇంకా కోర్టుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. 1952లో శివశంకర్ గారు అడ్వకేట్ అయినప్పుడు అప్పటి నుంచి ఎవ్వరు ముఖ్యమంత్రి వచ్చినా, బూరుగుల రామకృష్ణరావు గారు, దాని తర్వాత నీలం సంజీవరెడ్డి గారు, దాని తర్వాత దామోదరం సంజీవయ్య గారు, దాని తర్వాత మళ్ళీ నీలం సంజీవరెడ్డి గారు, దాని తర్వాత మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారు ఒక్కొక్కళ్ళ దగ్గరకు పోయి హైదరాబాద్ రాష్ట్రంలో అప్పుడున్న నిజాం రాష్ట్రము, ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లిస్ట్ అన్నది లేదు బ్యాక్వర్డ్ క్లాసెస్ది, ప్లీజ్ తయారు చేయండి అంటే బూరుగుల రామకృష్ణ తయారు చేసిండు. ఆ తర్వాత దాన్ని కోర్టు కొట్టేసింది. నీలం సంజీవరెడ్డి తయారు చేసిండు, దాని తర్వాత అది కోర్టు కొట్టేసింది. దామోదరం సంజీవయ్య తయారు చేసిండు, దాన్ని నీలం సంజీవరెడ్డి తీసేసిండు ఆ జియోని. మళ్ళా బ్రహ్మానంద రెడ్డి వచ్చినప్పుడు అయితే ఇవన్నీ శివశంకర్ గారు జూనియర్ అడ్వకేట్గా ఉండి రిక్వెస్ట్లు చేసుకుంటూ పోతుంటే బ్రహ్మానంద రెడ్డి ఏమన్నాడు, శివశంకర్ ఇప్పుడు నీకు సీనియారిటీ వచ్చింది, నేను నిన్ను గవర్నమెంట్ ప్లీడర్ చేస్తా, ఇప్పటిదాకా నువ్వేమంటున్నావు అడ్వకేట్లు చక్కగా కొట్లాడలేదు, డ్రాఫ్టింగ్ చక్కగా లేదు, హైకోర్టు జడ్జెస్ చక్కగా ఇస్తలేరు, లేకపోతే నేను ఇచ్చిన కమిటీలు ఈ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ కోసం చేస్తున్న కమిటీలు చక్కగా పనిచేస్తలేవు అంటారు, ఇప్పుడు నేను అనంతరామన్ కమిషన్ పెట్టిస్తా, నిన్ను గవర్నమెంట్ ప్లీడర్ చేస్తా, నీది నువ్వే కొట్లాడుకో, ఇది ఆఖరి ఛాన్స్, దీని తర్వాత మాత్రం మేము ఎవరో చెయ్యం నీకోసం. కానీ ఇన్ని రోజులు వేరే వాళ్ళు కొట్లాడినారు, ఇప్పుడు నువ్వు కొట్లాడు అని అన్నప్పుడు శివశంకర్ గారు అనంతరామన్ కమిషన్ అసిస్ట్ చేసి 112 కులాలు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఇవాళ ఉన్నాయి అంటే అది పూర్తిగా శివశంకర్ గారు తయారు చేసిన లిస్ట్. అది ఇవాళ మనకి రిజర్వేషన్స్ ఉన్నాయంటే శివశంకర్ గారు చేసింది. తర్వాత కోర్టులో కొట్టినప్పుడు మళ్ళా 1969లో అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ మీద కేసు వేస్తే ఈయన ఎంత మంచిగా డ్రాఫ్ట్ చేసినా కానీ అక్కడ ఉన్న పింగల్ జగన్మోహన్ రెడ్డి దాన్ని కొట్టేసాడు. కొట్టేసినప్పుడు అదే కేసు, అదే ఆర్గ్యుమెంట్స్, అదే డ్రాఫ్టింగ్ తీసుకుపోయి ఈయన సుప్రీంకోర్టులో వేసిండ్రు. బ్రహ్మానంద రెడ్డి వద్దన్నాడు, ఇక ఓడిపోయినా వదిలేసి శివశంకర్ సార్ మీరు నన్ను చేయనిస్తే చేయండి, లేకపోతే నేను పోయి ఒక ప్రైవేట్ పర్సన్గా జీపీగా రిజైన్ చేసి నేను పోయి చేస్తా అంటే సరే నీకు లాస్ట్ ఛాన్స్ అని ఇస్తే సుప్రీంకోర్టులో బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1972లో జడ్జిమెంట్. ఉట్టి రిజర్వేషన్సే కాదు, ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా రిజర్వేషన్స్ తీసుకొని వచ్చింది శివశంకర్ గారు, ఇంజనీరింగ్, మెడిసిన్, లా కాలేజెస్లో. సో అక్కడి నుంచి మళ్ళీ మీరు చూస్తున్న మండల్ కమిషన్ మళ్ళీ. సో ఇది ఒక సైడ్ అయితే
మనకి వీళ్ళంతా ఒక సైడ్ నుంచి శత్రువులైతే స్ట్రేట్గా ముఖం మీద చెప్పాలంటే మనం కూడా శత్రువులం. మనకి నారగోని గారు 2-3 సార్లు అన్నారు మురళీధరరావు కమిషన్ అని. 1986లో తిరుపతిలో ఒక బీసీ మీటింగ్ పెట్టించారు విదేశాంగ మంత్రి గారు శివశంకర్ గారు. పెట్టించినప్పుడు ఆయన ఇక్కడ నుంచి గౌతు లచ్చన్న గారిని, బాలగౌడ్ గారిని, కొండలక్ష్మణ బాపూజీ గారిని అందరు బీసీ లీడర్ని తీసుకొని పోయి రిటర్న్ వీళ్ళందరూ ప్లేన్లో వస్తుంటే ఎన్టీ రామారావు నేను మురళీధరరావు కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నా 60% ఎంతో ఉండే నాకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను రాసింది అని మళ్ళీ అదే ఎన్టీ రామారావు వెనుక నుంచి ఒక నవ సంఘర్షణ సమితి అని మొదలుపెట్టి ధర్నాలు చేపించి రాస్తా రోకులు చేపించి అన్ని ఫైనాన్స్ అంతా గవర్నమెంట్ నుంచి వచ్చి అవన్నీ చేపించినప్పుడు ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళతోని మేము నారగోని గారు, ఆయన ఆర్గనైజేషన్, ఆర్ కృష్ణయ్య గారు, నేను రిజర్వేషన్స్ పరిరక్షణ సమితి అని మెడికల్ కాలేజ్ నుంచి మేము 2-3 దీనికంటే మేమందరం చేసినప్పుడు నారగోని గారికి తెలుసు దానికి ఏం రెస్పాన్స్ వచ్చిందో. బీసీలు నోట్ల నమిలి అన్నీ చేసి మళ్ళీ మీ నోట్లో పెడితే కూడా దాన్ని అరిగించుకునే శక్తి లేదు మీకు. రిజర్వేషన్స్ ఎక్కువ చేస్తే సంతోషపడరు, రిజర్వేషన్స్ తక్కువ అయితే రోడ్డు మీద రారు కొట్లాడడానికి. ఇది చాలాసార్లు చూసినాం మేము. 1986 వదిలిపెట్టారు. 1991లో ఎప్పుడైతే ఇంద్రసాని కేసు అయినప్పుడు రోడ్డు ఎక్కింది ఎవరు? ఫార్వర్డ్ క్లాస్ వాడు, మధ్యప్రదేశ్ వాడు ఒకడు తనని కాల్చుకున్నాడు. ఆడికెళ్ళి ఉవ్వెత్తున భారతదేశం మొత్తం కాలింది, ఉత్తర భారతదేశం ఎస్పెషల్లీ. ఎంతమంది బీసీలు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడినరు, మాకు ఇదే కంటిన్యూ కావాలని చెప్పండి. అది కోర్టు చూసుకుంది, మనకెందుకు, మనకు అనవసరము, మనకు వచ్చిస్తాయి కదా, వచ్చినప్పుడు చూసుకుంటాం, రాకపోతే వదిలేద్దాం, మన కర్మ అన్నట్టు కూర్చుంటారు ఇంట్లో. దేనికి కూడా రారు. ఎన్నో ఇన్స్టెన్సెస్ చెప్తాను నేను దానికి. అట్లనే 2012లో ఎప్పుడైతే కావాలని ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి తన మనిషిని పంపించి అప్పటిదాకా 1995 నుంచి మనకి లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఉంటే తీపిచ్చేస్తే పంచాయతీరాజ్. దురదృష్టం ఏంటంటే ఇవాళ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఇప్పుడు ఆయనే ఈ ఇంప్లిమెంటేషన్ కమిటీలో చైర్మన్, బీసీ రిజర్వేషన్ కమిటీ చైర్మన్ ఒక రెడ్డి సీనియర్ లీడర్. అతను కావాలని వేపిస్తే మళ్ళీ దానికి సుప్రీంకోర్టు నేను పోయి దాన్ని 34%ని నేను సుప్రీంకోర్టులో తీసుకొని వస్తే ఎంతమంది వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పిండ్రు నాకు తెలుసు. అసలు ఎక్కడా లేదు అది. మళ్ళీ సేమ్ థింగ్ 2017లో మళ్ళీ దాన్ని 22%కి కోర్టు కుదిస్తే అది స్టేట్ గవర్నమెంట్ వలన, కోర్టు తప్పు కాదు అక్కడ, అది రాష్ట్ర గవర్నమెంట్ వలన. మనం ఎంతమంది మాది తగ్గింది అని రోడ్డెక్కినాం మీరు అర్థం చేసుకోండి. ఇవాళ రిజర్వేషన్స్ కానీ లేకపోతే వాళ్ళకి ప్రోత్సహించే గవర్నమెంట్ నుంచి ఏదన్నా రాకపోతే, ఇవాళ మస్జిద్కి, మౌలానాలకి, రంజాన్కి పైసలు ఇవ్వకపోతే ముస్లింలు ఎట్లయితే రోడ్ ఎక్కుతారో, ఎక్కడన్నా మనం బీసీలో మనకు రావాల్సింది చెందకపోతే మనం ఎక్కడన్నా రోడ్ ఎక్కుతామా? షెడ్యూల్ కాస్ట్ది, షెడ్యూల్ ట్రైబ్స్ది ఇవాళ 29% ఉంది. వాళ్ళది మీరు 28.5% చేయడానికి ధైర్యం ఉందా ఏదన్నా ప్రభుత్వానికి? ఎందుకు లేదు? వాళ్ళు రోడ్ ఎక్కితే వాళ్ళు రోడ్ ఎక్కి ఎట్లా కొట్లాడతారు అందరికీ తెలుసు. వాళ్ళ గొంపగుతా ఓట్లు పోతే ఏం తెలుసు. మనం మాత్రం మన్ను తిన్న పాము లెక్కనే కూర్చుంటాం. మనం ఎక్కడ లేచినాం పైకి, మనం ఎక్కడ కొట్లాడాం మనకి. ఇట్లా నేను మీకు ఎన్నో ఇన్స్టెన్సెస్ చూపిస్తాను. అసలు ఒక నిస్పృహ పరిస్థితి వస్తూ ఉంది. నేను చాలాసార్లు చెప్పిన నేను నా 20 సంవత్సరాల అపోలో హాస్పిటల్ దాంట్లో నేను ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ దగ్గర నుంచి ఫీజు తీసుకోలేను. వాడు
హాస్పిటల్ది 3-4 లక్షల రూపాయలు ఫీజు కట్టేడుతుంటే ఇంట్లో ఏం అమ్ముతాడో తెలియదు. నేను అదనంగా 40-50 వేలు వేస్తే ఇంకేది అమ్మి కడతాడో తెలియదు. ఇది నా వంతు సహాయం అనుకుంటా నేను తీసుకోలే. నెలకి 100 to 150 కేసెస్ ఫ్రీగా చేస్తుంటే, పార్టీ పెట్టినప్పుడు నరహరి కానీ ఇతరత్ర విజయ్, రవి వీళ్ళందరూ కానీ ఊర్లలో పోయినప్పుడు రిటర్న్ వచ్చి ఇవాళ మేము ఊర్లలో పోయినప్పుడు అన్న మీరు ఏం చేసిండ్రో, ప్రతి ఊర్లో ఒక 2-3 వచ్చి మేము ఇలా బతుకున్నామంటే వినయ్ సార్ వలన, వినయ్ సార్ పార్టీ పెట్టిండా, మాకు ఆయన ఫ్రీ సర్జరీ చేసి మమ్మల్ని బతికియడమే కాకుండా మాకు ఫ్రీగా సర్జరీ చేసిండు, ఇవి మాట్లాడిన వాళ్ళు. మరి వినయ్ సార్ పార్టీ పెట్టిండంటే మీరు వస్తారా అంటే మేము వచ్చి వినయ్ సార్ని పైసలు అడగలేము కదన్నా. ఇది మన పరిస్థితి. లేకపోతే మేము ఇంకో దగ్గర కమిట్ అయిపోయినామన్నాం. దేనికి కమిట్ అయినారు మీరు? మీ బాగు కోసం మీరు కమిట్ అవుతారా, లేకపోతే మీరు పైసల కోసం కమిట్ అయిపోయినరా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాతగా ఏం చేసింది పక్కన పెడితే, ఇక్కడ ఏమవుతుంది పక్కన పెడితే, ఒక్క మనిషి మాత్రం గట్టిగా కొట్లాడుతూ ఉన్నాడు, రాహుల్ గాంధీ. అదైతే అతనికి క్రెడిట్ ఇవ్వాలి కదా. ప్రతి దగ్గర కొట్లాడుతున్నాడు, జిస్కి జిత్ని సంఖ్య ఉస్కి ఉత్ని భాగీదారి అని. అయితే ఒక ఇంప్లిమెంటేషన్ కమిటీ అని పెట్టి నన్ను చైర్మన్గా చేస్తా అన్నారు, ఈ సెన్సస్ ఇంప్లిమెంటేషన్ కమిటీ. ఆ రోజు నేనన్నా ఏదైతే ఇంప్లిమెంట్ కాదో దానికి మీరు చైర్మన్ నన్ను చేసి, అగో ఆయన ఉండి కూడా చేయించుకోలేకపోయినా నేను బద్నాం కావాలన్నా అని అడిగిన ఇక్కడ రాష్ట్రంలో. ఎందుకు కాదు అని అన్నారు. అన్నప్పుడు నేనేమన్నా, మీరు ఇవాళ జిస్కి జిత్ని సంఖ్య ఉస్కి ఉత్ని భాగీదారి, ఎవరిది ఎంత సంఖ్య వాళ్ళదంత హక్కు అని ఆయన అంటున్నప్పుడు, ఇవాళ 17 మినిస్ట్రీస్ ఉన్నాయి. 17లో సగం ఎంత? 8. మీరు ఇప్పటిదాకా 11 ఇచ్చేసిండ్రు. 11లో 2 బీసీలకు ఇచ్చిండ్రు, ఇంకా 6 మిగిలినాయి. ఆ 6 కూడా బీసీలకు ఇస్తే అప్పుడు 8 అవుతుంది, అప్పుడు సగం అవుతుంది. మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అని అన్నారు. లే అట్లా ఇస్తాము అన్నారు. మరి ఇవ్వలేనప్పుడు ఆయన మాట చెల్లదు, వచ్చే ఎలక్షన్లో మీరు ఎట్లా పోతారు అని అడిగిన. ఇక్కడే కాదు, దేశమంతా చెప్పుకోవాలంటే మేము బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చినాం, ఇన్ని మినిస్ట్రీలు ఇచ్చినాం అనాల్సి వస్తుంది. అంటే కాదు, మేము కాంట్రాక్ట్స్లలో ఒక భాగం ఇస్తాం మేము అన్నారు. మరి కాంట్రాక్ట్స్లలో భాగం ఇచ్చేడుతుంటే కాంట్రాక్ట్స్లో ఒక ఎలిజిబిలిటీ అని ఉంటుంది, ఇన్ని సంవత్సరాలన్నా చెయ్యాలి, ఇంత ఫైనాన్స్ అని ఉండాలి. మరి అది ఎక్కడి నుంచి తెస్తారు? లేదు, ప్రధానమంత్రి ఆఫీస్లో ఒక్క బీసీ లేడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ బీసీ లేడు, దాన్ని మేము కొట్లాడుతున్నాము అన్నారు. నేను ప్రధానమంత్రి ఆఫీస్లో ఒక బీసీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎందుకు లేడు మీకు తెలుసా? అది ఎందుకు లేడంటే అసలు ఐఏఎస్ ఐపీఎస్లో బీసీలే చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక్కడే ఉన్నాడు, బూర వెంకటేశం గౌడ్. ఆలోచించుకోండి, మొత్తం రాష్ట్రంలో ఒక్కడే ఉన్నాడు. ఇది పరిస్థితి. ఎందుకంటే మనకి 10 సంవత్సరాలు రాగానే ఆర్థిక ఇబ్బందుల వలన చాకలోని కొడుకు చాకలోడు అయిపోతున్నాడు, మంగళోని కొడుకు మంగళోడు అయిపోతున్నాడు, కుమరోని కొడుకు కుమరోడు అయిపోతున్నాడు. మన దగ్గర పరిస్థితి అట్లుంది. అంటే చదువే చదువుకుంటలేరు, ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ దాకా ఎక్కడ పోతారు వీళ్ళు? సో ఈ పరిస్థితుల్లో తీసుకురావాలంటే ఫస్ట్ మనకు చదువు నుంచి మొదలు పెట్టాలి. మేము మా పార్టీలో పెట్టుకున్న కొన్ని థింగ్స్ చెప్తాను నేను మీకు. చదువు కంపల్సరీ చేస్తాం, మంచి స్కూల్స్ పెట్టిస్తాం, ఊర్లల్లో సంక్షేమ పథకాలు ఇస్తాము. కానీ సంక్షేమ పథకాలు ఉట్టి ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వేస్తారో వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తాము అని వాళ్ళని చదివిపిస్తాము. తర్వాత వాళ్ళు చదువుకున్నాక మన దగ్గర గుజరాత్, ఉత్తరప్రదేశ్ అంతటి నుంచి మనకి ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చే అవసరం లేదు, మనోళ్ళే ఫిల్ చేసేస్తారు. అవి వాళ్ళకెందుకు పంపించాలి? సో ఇట్లా చాలా థింగ్స్ మాట్లాడినాం మేము, బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి అర్థం చేయడానికి ట్రై చేసినాం. కానీ ప్రతి ఊర్లో మేము ఇది ఎట్లా అంటే, శివశంకర్ గారు ఒకసారి
విజయవాడలో ఉన్నప్పుడు మినిస్టర్గా, ఎన్టీ రామారావు కూడా అదే గెస్ట్ హౌస్లో అదే సమయంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. సో ఎన్టీ రామారావు అడిగాడు, శివశంకర్ గారు దేనికి వచ్చిండ్రు అంటే, ఓ బ్యాక్వర్డ్ క్లాస్ మీటింగ్కి వచ్చినానండి అన్నాడు. ఏం బ్యాక్వర్డ్ క్లాస్ మీటింగ్ అండి? మన ఇద్దరం కృష్ణ బ్యారేజ్ మీద జోలె పట్టుకొని నిలబడదాం, నేను అర్ధగంటల 500 కోట్లు కలెక్ట్ చేస్తాను నేను మా కమ్యూనిటీ నుంచి, మీరు ఎన్ని రోజులు ఉంటారో చూస్తా, ఎన్ని రోజులు ఉన్నా 10 కోట్లు కలెక్ట్ చేసి చూపించండి మీ బీసీల నుంచి అని అన్నాడు. అది మన పరిస్థితి. సో ఏదో కష్టంగా మా ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు ఇస్తే ఓ 90 లక్షలు 1 కోటి రూపాయలు కలెక్ట్ చేస్తే ప్రతిదీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీకోసం రండి అంటే ఎన్ని పైసలు ఇస్తే వస్తారు? ఊర్లలో కాంట్రాక్టులు తీసుకొని ఉన్నారు పంపించడానికి మనుషుల్ని. 300 మందిని పంపించాలంటే ఇంత అవుతుంది, 500 మందిని పంపించాలంటే ఇంత అవుతుంది. ఓ 2-3 మీటింగ్స్లో మా దగ్గర ఉన్న పైసలు ఖతం అయిపోయినాయి. సో ఇది పరిస్థితి. దీనిలో మార్పు తీసుకొని రావాలంటే నేను చెప్పిన మన బీసీలే మనకి శత్రువులు. వాళ్ళల్లో ఆలోచన విధానం మారి, అవును మేము ఇవాళ మా జీవితాలు మార్చుకుంటాము, మేము ఎవరైతే మా జీవితాలు మారుస్తారో వాళ్ళ వెనుక పోతాం మేము. అది రానంత వరకు ఇతర ఎవరైతే అభివృద్ధి చెందిన కులాలు ఏంటంటే వాళ్ళది ఒక ఫిక్స్డ్ ఐడియా ఉంది. ఏ రోజైతే ఎప్పటిదాకానైతే మనము వీళ్ళ పనులు చెయ్యమో వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం వాళ్ళ పనులు చేస్తామో వాళ్ళు మన ఫాలోవర్స్గా ఉండరు. మళ్ళీ వాళ్ళకి ఇంకొక పని వచ్చేదాకా వాళ్ళు మన దగ్గరికి రారు. సో పని చేయకుండా వాళ్ళని మన చుట్టూ తిప్పించుకుందాము. ఇది మన బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ కూడా అట్లే ఉంది, ఫార్వర్డ్ క్లాస్ లీడర్స్ కూడా అట్లే ఉంది. ఈ పరిస్థితే నడుస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే అర్థం చేసుకోండి, మీ సొంతంగా మీకు రాజ్యాధికారం వస్తేనే దాంతోనే మీకు బయటపడుతుంది, లేకపోతే కాదు. ఈ సంగతులు నేను ప్రతి మీటింగ్లో చెప్తా. అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ ఫర్ సక్సెస్ అని అన్నారు. అంబేద్కర్ గారు అంతా అని వదిలేసిండ్రు అక్కడికి. చాలా ప్లేసెస్లో ఎస్పెషలీ మహబూబ్ నగర్లో పాండుతో పోయినప్పుడు మాతో పిఎల్ విశ్వేశ్వర్ వచ్చి ఒక పెద్ద లిస్ట్ చదువుతాడు. సిడిఆర్ హాస్పిటల్ రెడ్డిది, కిమ్స్ కమ్మాస్ది, అపోలో రెడ్డిస్ది. ఒక ఊరతను లేచి వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళు పెట్టుకున్నారు, మన దగ్గర పైసలు లేవు మనం పెట్టుకోలే, దాంట్లో వాళ్ళదేం తప్పు ఉంది సార్ అని అన్నారు. అర్థం చేసుకోండి, ఇవాళ నేను పనిచేస్తున్న అపోలో హాస్పిటల్ 32 ఎకరాలలో ఉంది. ఇవాళ 4 లక్షల గజం, అది 32 ఎకరాలు 4 లక్షల గజం. ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చిండ్రో అప్పుడు 10,000 రూపాయలు గజం ఉండొచ్చు. అంటే 5 కోట్ల రూపాయలు ఎకరం, 160 కోట్లు 32 ఎకరాలంటే 5 కోట్లు ఎకరం. 10,000 రూపాయల గజం 5 కోట్ల ఎకరం ఉన్న భూమిని విజయభాస్కర్ రెడ్డి ప్రతాప్ రెడ్డికి ఇచ్చింది 3,000 రూపాయల ఎకరానికి. 5 కోట్ల భూమి ఎకరము ఆయనకి ఇచ్చింది 3,000 రూపాయల ఎకరానికి ఇచ్చిండు. అంటే 1,00,000 రూపాయలకి 32 ఎకరాలు ఇచ్చేసిండు. మన దగ్గర లేవా 1,00,000 రూపాయలు? మన దగ్గర లేనిదేంది? రాజ్యాధికారం. ఆ 32 ఎకరాలు తీసుకొని పోయి ప్రతాప్ రెడ్డి ఏ బ్యాంకులో పెట్టినా వాడు ఎంత కొన్నాడు చూడాడు, దాని వాల్యూ ఎంత చూసి 160 కోట్లు అంటే 140 130 కోట్లు ఈజీ ఇంట్రెస్ట్తో ఇచ్చేసిండు. ఆడికెళ్ళి మొదలైన ప్రస్తావన ప్రతాప్ రెడ్డిది ఇవాళ 1 lakh crores అన్న ఉంటుంది ఆయనది. ఎక్కడి నుంచి మొదలైంది? ఎందుకు మొదలైంది? రాజ్యాధికారం వాళ్ళ దగ్గర ఉండే కాబట్టి. సో మీరు ఎక్కడన్నా చూడండి, హాస్పిటల్స్, ఇండస్ట్రీసు, టెక్నికల్ కాలేజెస్, రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో టెక్నికల్ కాలేజెస్ ఫీజు రీయింబర్స్మెంట్ అప్పుడు ఇచ్చిండ్రు. సో వాళ్ళకి పర్మిషన్లు కూడా వచ్చినాయి, ఫీజు రీయింబర్స్మెంట్తో గవర్నమెంట్ దగ్గర నుంచి పైసలు కూడా వచ్చినాయి. ఇవాళ మీరు చూస్తున్న 80% ఎమ్మెల్యేలు ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు అందరూ టెక్నికల్ కాలేజెస్ ఉన్నోళ్ళే. వాళ్ళు పైసలు వచ్చినాక వాళ్ళు నిలబడుతున్నారు. దాంతో
ఓట్లు కొనడం ఎక్కువ అయిపోయింది, ఎలక్షన్లు కూడా కాస్ట్లీ అయిపోయినాయి. మనం ఎలక్షన్ తక్కువ ఉన్నప్పుడు నిలబడలేకపోతున్నాం, ఇప్పుడు ఎక్కువ ఉన్నా నిలబడలేకపోతున్నాం. ఇవాళ అది పరిస్థితి. పోనీ అది పోయినాక ఇంకో సెక్షన్ వచ్చింది, రెడ్డి సెక్షన్ పోయినాక కమ్మా సెక్షన్ వచ్చింది. కమ్మా సెక్షన్ వచ్చినప్పుడు ఏమైంది? ఇవాళ చిరంజీవి ఇంత పెద్ద యాక్టరు, అంతకంటే పెద్ద యాక్టర్ లేడు అని అంటాం. కానీ చిరంజీవికి స్టూడియో ఉందా? లేదు. ఇవాళ కొనుక్కోగలుగుతాడు, భూమి పెట్టగలుగుతాడు, కానీ లేదు. ఇవాళ ఉన్నది ఎవరికి? నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి, రామానాయుడుకి, కృష్ణకి, రామోజీరావుకి. అన్ని గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్సే. 5కి 5 వాళ్ళు పోయినరు, వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు ఇచ్చుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్. మళ్ళీ అదే బ్యాంక్ లోన్స్, మళ్ళీ అదే స్టూడియోస్, మళ్ళీ బాగుపడు. సో ఇదే నడుస్తూ ఉంది. మనం ఎప్పుడు కళ్ళు తెరుస్తాం? పొలిటికల్ కీ పవర్ ఈజ్ ద కీ టు మాస్టర్ టు సక్సెస్ అని అంటే అది ఎప్పుడు అర్థం చేసుకుంటాం? మనం ఎప్పుడు అర్థం చేసుకొని మనం తెచ్చుకొని ఇవాళ ఏ ఊరికి పోయినా 1000 మంది ఉంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారంటే 1000 మంది చేయెత్తుతారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే మా జీవితాలు మారుతాయని ఎంతమంది నమ్మినారంటే 1000 మంది చేయెత్తుతారు. 10 సంవత్సరాలు అయింది, ఎంతమంది జీవితాలు మారినాయిరా అంటే ఒక్కడు చేయెత్తాడు. ఇవాళ కాంట్రాక్ట్స్ ఇస్తారు అని అంటున్నారు. 200 జలయజ్ఞం ప్రాజెక్ట్స్లో 160 తన కమ్యూనిటీకి ఇచ్చుకున్నాడు రాజశేఖర రెడ్డి. మిగతాది కమ్మాస్, రాజూస్కి, వెల్మస్కి ఇచ్చుకున్నాడు. వాళ్ళు 10,000 నుంచి మెగా కృష్ణారెడ్డి అయితే 80,000 కోట్ల ప్రాజెక్టులు చేసిన వాళ్ళు. నేను బీసీలను పిలిచి 10,000 కోట్ల ప్రాజెక్టులు, 20,000 కోట్ల ప్రాజెక్టులు విడిచిపెట్టండి, 10 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తా, ఎంతమంది చేతుతారో నేను చూస్తాను. ఎందుకు? మనం అధికారంలో లేము, మనం రిజర్వేషన్స్ వెనుక ఉరుకుతూ ఉంటాము. రిజర్వేషన్స్తోని నేను బ్లంట్గా చెప్తున్నా, మీకు బాగుపడ్డ ఒక్క కమ్యూనిటీ లేదు. కమ్యూనిటీస్ బాగుపడ్డాయి అంటే రాజ్యాధికారంతోనే బాగుపడ్డాయి, రిజర్వేషన్స్తో బాగుపడలే. ఇవాళ మనకి 27% రిజర్వేషన్స్ ఉన్నాయి. 2,25,00,000 మన జనాభా. అందులోకెళ్ళి 1,00,00,000 మంది యువత అనుకోండి. 1,00,00,000 మంది యువత ఇవాళ మెడిసిన్ చేయాలంటే మెడిసిన్ తెలంగాణలో ఉన్నాయి 2,000 సీట్లు. అంటే 27% ప్రకారం 540 సీట్లు మనకి. మనకున్న 1,00,00,000 మంది ఎంట్రన్స్ రాస్తే మనకు వస్తున్నాయి 540 సీట్లు. అంటే పాయింట్ ఎన్నో సున్నాల తర్వాత 1%. మనం రిజర్వేషన్స్ కోసం కొట్లాడి 27%, 30% చేసినా అందులోకెళ్ళి ఒక సున్నా కూడా తగ్గదు. వాడేం చేస్తున్నాడు? వాని దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి వాడు ఈడ దొరకకపోతే వాడు ఓపెన్ సీట్లలో వాడు డొనేషన్లు కట్టుకొని ఫారిన్ పోతున్నాడు, ఇంకెక్కడో పోతున్నాడు, చేసుకుంటున్నాడు మెడిసిన్, ఇంజనీరింగ్. మీరు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, నిజామాబాద్ యూనివర్సిటీ దేనికన్నా పోండి, ఆడ ఉన్నదంతా బీసీలు, ఎస్సీలే ఉంటారు. రెడ్లు, వెల్మలు, కమ్మాస్కి అవి నాలుక గీసుకొని కూడా పనికిరావు సర్టిఫికెట్లు. మనం ఏదో చేయాలని పోయి చేస్తున్నాం. దాంతో ఎంత బాగుపడుతున్నాం మనం? ఏదన్నా నడుస్తుంది, పైసలతో నడుస్తుంది. పైసలతో రావాలంటే అభివృద్ధి కావాల్సి వస్తుంది. అభివృద్ధి కావాలంటే రాజ్యాధికారం రావాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. చాలా ఒక బాధతో మాట్లాడుతున్నా. వదిలిపెట్టేసినందుకు బాధనా, లేకపోతే నేను ఫోర్స్ అయినా నా వదిలిపెట్టేయడానికి అసలు ఎప్పుడు కూడా అనుకోలే. కానీ ఈ పరిస్థితి మనది. సో అందులోకి వెళ్ళి బయటపడాలంటే రాజ్యాధికారం ఒక్కటే. రాజ్యాధికారం వస్తే రిజర్వేషన్స్ మనది మనం డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు, మనది మనం తెచ్చుకోవచ్చు. రిజర్వేషన్స్ మనకు అవసరం లేని లెవెల్కి పోవచ్చు, మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మనం ఎవరిదో దగ్గర పోయి చెయ్యి చాపే అవసరం ఉండదు. మన కాళ్ళ మీద మనం నిలబడతాం. అది ఒకటే ఒక దాంతో రాజ్యాధికారంతోనే వస్తుంది అని మీ అందరికీ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం సార్. చాలా విషయాలు చాలా క్లుప్తంగా వివరించినందుకు ఈ ఏర్పాటు చేయడం అయింది. వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ వినయ్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు నారగోని సార్ గారు, ఎర్ర సత్యనారాయణ గారు, సభా అధ్యక్షులు కాశీనాథ్ ముదిరాజ్ గారు, మరియు
సంధ్యారాణి గారు, మిగతా పెద్దలందరికీ కూడా ఇవాళ సారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కొంత డిసప్పాయింట్ ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎంత చేస్తున్నా జీవితాలను సాక్రిఫైస్ చేస్తున్నా, డాక్టర్ వృత్తిని వదిలేసి సార్ వచ్చిన సారు గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి ఏదో మార్చుదాం బీసీలనని వచ్చినప్పటికీ వీళ్ళు ఇట్లా అయిపోతున్నారు కదా, ఎందుకు ముందుకు రావట్లేదు అన్న ఆలోచనతో ఈ అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి. రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు సార్ చాలా క్లియర్గా చెప్పిండు, ఇవాళ ఈ దేశంలో 78 సంవత్సరాలు 77 సంవత్సరాలు గడిచిపోతుంటే బీసీలకు నిజంగా రిజర్వేషన్లే జీవితాలు మారుస్తాయి అనుకుంటే, అమలవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు కానీ అమలు కానటువంటి బీసీలకు కానీ ఎంత మార్పు వచ్చిందో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కాకుండా మనము పార్టీలకు పనిచేస్తూ పార్టీల జెండాలను మోస్తూ అగ్రకులాల నాయకత్వంలో ఉండేటటువంటి వాళ్ళ మోచేతి కింద మనం బతికే ప్రయత్నం చేస్తుంటే ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎంత మేరకు బతికినామన్న అంశాలను చూసుకుంటే ఈరోజు బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. మిగతా కులాలు కూడా దాదాపుగా రిజర్వేషన్ మినహాయిస్తే వాళ్ళకు కూడా ఏం పెద్ద మెరుగు లేదు అన్న అంశం కనబడతా ఉన్నది. సార్ ఒక మాట చెప్పిండు, రిజర్వేషన్ లేని కులాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నో ఫలితాలను పొంది ఉన్నారు, ఆర్థికంగా మెరుగైనటువంటి జీవితాలను గడుపుతున్నారు, ఇంట్లో కూర్చొని ఏ జీవోనైనా తెప్పించుకోగలుగుతున్నారు, ఏ పనైనా చేయించుకోగలుగుతున్నారు. సంఖ్య లేనటువంటి కులాలు ఇవాళ రాష్ట్రంలో 60% పైగా ఉన్న బీసీలకు 20% రిజర్వేషన్ అమలు కావటం లేదు. అదే 7% తక్కువ ఉన్నటువంటి కులాలకు ఈరోజు ఈడబ్ల్యూఎస్ పేరుతోని 10% రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నది. ఇది రిజర్వేషన్కు సంబంధించిన అంశం. అదే కాకుండా రిజర్వేషన్ విషయంతో పాటు మనం ఆలోచించాల్సింది, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. విద్య, ఉద్యోగ, వైద్య అన్ని ఏ రంగాలలో ఉద్యోగాలు చూసినా అన్ని ప్రైవేట్ పరం, కాంట్రాక్ట్ పరం అయిపోతున్నాయి. ఈ సందర్భంలో రిజర్వేషన్ నీకు దేనికోసం అవసరం? రాజకీయ రిజర్వేషన్ అంటవా? నీకు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నీది ఏం సాగదు. సీఎం సీటు నీ చేతులు ఉండాల్సిందే, ఒక్క సీఎందే నడుస్తుంది. అదే సీటు మీద ఇక్కడ ఉన్న సార్ కానీ ఇంకొకరు కూర్చొని ఉంటే వాళ్ళు 90 మంది ఉన్నా మనం అనుకున్నది చేయించుకోగలుగుతాం. దయచేసి ఆలోచించండి. ప్రధానంగా ఈరోజు నాకున్నటువంటి బాధ, నాకు అర్థమవుతున్నటువంటి బాధ ఏంటంటే, మా అందరికి కూడా అర్థమవుతున్నది ఏంటంటే, మనము అసలును పక్కన పెట్టి కొసురు వైపు పయనిస్తున్నాం. కొన్ని సార్ వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని సంఘాలు కూడా ఎంతసేపు రిజర్వేషన్లు ఇవి అవి తాయిలాలు వాడిస్తాడు వీడిస్తాడని ఉరికిస్తున్నారు తప్ప అసలైనటువంటి ఓటును ఏకం చేసి ఆ ఓటు నీది నువ్వు వేసుకొని ఊరును నువ్వు చేయి చిక్కించుకో, రాష్ట్రాన్ని మేము చేయి చిక్కించుకుంటాం, అధికారం మన చేతిలో ఉంచుకొని మన వాళ్ళకి ఏం కావాలో అది చేసి చూపిద్దాం అన్నటువంటి ఆలోచనను మరిపిస్తూ 24 గంటలు నారగోని సార్ చెప్పినట్టుగా ఆ పార్టీలకు పడిగాపులు కాస్తూ వాడు ఏ పదవిస్తాడో ఏది నాకు ఇస్తే దానికోసం నేను అక్కడనే కాసుకొని కూర్చుంటా అని చెప్పేసి సంఘాలు పెట్టుకొని లెటర్ ప్యాడ్లు పెట్టుకొని ఇవాళ ఏమో పేర్లతోని కుల సంఘాలను బీసీ సంఘాలను నడిపిస్తూ ఇవాళ మన అంశాలన్నింటినీ వాళ్ళ కాళ్ళ ముందు ఉంచారు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఆలోచించండి, చర్చ పెట్టండి వెరీ సీరియస్గా. నేను ఖచ్చితంగా ఫిక్స్ అయి ఉన్నా, నాతో ఆర్థికంగా ఉన్నా లేకపోయినా నాకు ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా చివరి దాకా నేను బీసీ ఉద్యమం కోసం నిలబడాలని డిసైడ్ అయినా అది రాజ్యాధికారంతో మాత్రమే మారుతుంది. రాజ్యాధికారం సాధించేంత వరకు మన వంతు నేనున్నంత వరకు నిలబడాలనే సంకల్పంతో నేనున్నా. మీరందరూ కూడా అట్లాంటి ఆలోచనతో ఉండాలని మిమ్మల్ని కోరుతూ, ఇవాళ మనకు రిజర్వేషన్లది ఈ రోజుతో ముగిసిపోయింది. 7% ఉన్న వాళ్లకు 10% రిజర్వేషన్ అమలయ్యినాడే. ఏ వర్గాలకైతే రిజర్వేషన్ లేదనుకున్నారో ఆ వర్గాలకే 10% రిజర్వేషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్లకు ప్రామాణికం ఏంటి, దానికి ఉండేటటువంటి అర్థాన్ని మనం కానీ అర్థం చేసుకోగలిగితే ఇక రిజర్వేషన్ల గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా మొత్తం తప్పుడు రూటే, తప్పుడు దారే పట్టిస్తున్నారు బీసీలకు సంబంధించిన ఉద్యమాన్ని. దయచేసి
10 మంది 20 మంది 30 మంది కాదు, ఇద్దరమున్నా నిలబడదాం, ఎంతమందిమైనా నిలబడదాం. నిలబడి మనం గాన నిరూపించుకోగలిగితే, చూయించగలిగితే ఖచ్చితంగా మార్పు అనేది సాధ్యం. మార్పు రాకుండా ఉండదు. అది ప్రకృతి యొక్క ధర్మం, ప్రకృతిలో ఉన్నటువంటి స్వభావం. ఎందుకంటే ఒకనాడు ఓటు లేనప్పటి నుంచి ఓటేసేదాకా వచ్చారు, అడగరాని కాలం నుంచి అడిగే కాడికి వచ్చారు, నిలదీయని కాలం నుంచి నిలదీసే దాకా వచ్చారు. ఇవాళ నీ సంగతి ఎంతని అడిగే దశకు మనం చేరుకున్నాం. ఎంతో దూరం లేదు, ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించి తీరుతాం. అది దానికోసం మీరు గాన నిలబడగలిగితే ఇంతమంది పెద్దల ఆశీస్సులు మనకున్నాయి. వాళ్ళు ఉన్నంతకాలం మనం ఏమన్నా చేయగలం, ఎట్లాంటి పోరాటాన్నైనా మనం చేయగలిగే అవకాశాలు మనకున్నాయి. కానీ పోరాటం అనగానే రోడ్లు ఎక్కాలన్నా ధర్నాలు చేయాలన్నా అనేది కాకుండా ప్రజల లోపల చర్చ పెట్టాలి. ఆ చర్చ ఒకే ఒక చర్చ ఏంటంటే మన ఓటు మనం వేసుకుందాం, మన ఓటు మన వాళ్ళకి వేసుకుందాం. డబ్బుల కోసం చూడకండి. ఒకవేళ డబ్బులు ఇస్తే తీసుకోండి అన్నామనుకో, తీసుకున్న తర్వాత నేను తీసుకున్నా కాబట్టి వానికి వేయాలనేది వస్తుంది. దయచేసి ఆలోచించండి. మనము వాడు 1000 రూపాయలు 5000 ఇస్తే నీ కొడుకుకో నీ భవిష్యత్ తరాలకు ఉద్యోగం పోయినట్టే లెక్క. నీకు మాత్రం 5000 నీ జేబులోకి వస్తాయి. తర్వాత భవిష్యత్తు నేను అనుకుంటా ప్రతి ఒక్కరూ మీ బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా ఒక కొడుకున్నాడు కాబట్టి. మనం అన్నీ మర్చిపోతాం. మన పిల్లల్ని చూడంగానే అన్నీ మర్చిపోయి నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, నా బిడ్డకు చిన్న చీమ కూడా కరవకుండా ఉండాలని చూసుకునే మనము 5000కు ఓటు నమ్ముకొని వాని జీవితాన్ని రాసిచ్చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇది బాధతో మేము లోతుగా ఆలోచించిన విషయాలు ఇవన్నీ. మాకు నిరంతరం మా సంఘర్షణలో వస్తున్నటువంటి అంశాలు, మాకు అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటి అంశాలు. కాబట్టి దీనికి ఒక్కటే ఒక మార్గం, బీసీలకు రాజ్యాధికారం మాత్రమే. రాజ్యాధికారం అన్నది నువ్వు బయట పోయి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ మాట్లాడు, నీ ఓటుని నీ వానికి వేసుకో. నీ శత్రువు అయిపోకో, నీ ఓటుని నీ వానికి వేసుకో. నీ బీసీకి వేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది. ఎక్కడొక్కతోనో స్టార్ట్ చేస్తే పార్టీలు ఈర్టీలు అన్నీ కొట్టుకుపోతాయి, దిగి వస్తాయి కంపల్సరీ. కాబట్టి ఇంతమంది పెద్ద మనుషుల నాయకత్వంలో మనకు ఉంది. వీళ్ళతో కలిసి వీళ్ళు ఇచ్చిన మార్గదర్శకంలో, వీళ్ళు చూపిస్తున్న డైరెక్షన్లో మనం పనిచేయగలిగితే ఇది ఇంతమందిమే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఖచ్చితంగా మార్పు అనేది రాక తప్పదు, వచ్చి తీరుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే మనకు చాలా సమయం అయింది, లేట్ అయింది కాబట్టి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. భోజనం తర్వాత మీరు ఎవరైనా మనం మాట్లాడుకుందామంటే ఇంకా కూర్చుందాం. కానీ ఇప్పుడు భోజనానికి వెళ్ళే ముందు సార్ మీరు ఉంటారా, వెళ్ళిపోతారా? ఈ నెల 27 తారీఖున సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో దాదాపుగా చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అది అన్నగారి నాయకత్వంలో మనమందరం కూడా విధిగా అటెండ్ కావాలి. దయచేసి ఇది చాలా సంధి సమయం, చాలా డిస్టర్బెన్స్లో ఉన్నటువంటి ఈ తరుణంలోనే మనం మన బలాన్ని ప్రదర్శించగలిగితే, మనం గాన చేయగలిగితే ఖచ్చితంగా మార్పు అనేది సాధ్యం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, రాజ్యాధికారం మాత్రమే మన బీసీఎల్ జీవితాలను మారుస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనం ఇంకొక 10-15 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. దయచేసి మీరందరూ కూడా సహకరించండి. ఎన్ని విషయాలను ప్రజల్లో చేర్చండి, చర్చ పెట్టండి. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా ఎక్కడికి పిలిచినా, ఏ గ్రామానికి పిలిచినా, ఏ జిల్లాకు పిలిచినా ఈ అంశాలను చర్చ పెడదాం. కనీసం స్థానిక సంస్థలు 42% వస్తాయనే భ్రమల్ని మనం వదిలేయాల్సిందే. దానికి ఎట్లాంటి చట్టబద్ధత లేదు. ఒకవేళ వచ్చినా అది నీకు దక్కదు. నీకు నిజాయితీగా బీసీ ఉద్యమం కోసం నిలబడ్డోని కానీ మనం సర్పంచ్ గెలిపించుకుంటే ఒక 10 మంది 50 మంది జీవితాలు అక్కడ మార్పు అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఇండిపెండెంట్గానైనా సరే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పోను, మిగతా అన్ని స్థానాలలో మనం గాన ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం చేయాలి, పోటీలో నిలబడాలి, మనదేందో మనం ప్రూవ్ చేసుకోవాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇంకా మనం నేను ఇంతటితో ముగిస్తూ అన్నగారు క్షమించాలి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరొక ఉద్యమకారుడు, మేమందరం కూడా 1986 నుంచి ఫస్ట్ రివోల్ట్ సమసంగ్రామ పరిషత్తును స్థాపించి మురళీధర్రావు కమిషన్ అమలు చేసినప్పుడు యాంటీ రిజర్వేషన్ మూమెంట్ వచ్చినప్పుడు మరి దానికి ప్రతిఘటించినటువంటి వ్యక్తులలో ఇక్కడ మరి ఎర్ర సత్యనారాయణ గారు, జగదీష్ యాదవ్ గారు, అదేవిధంగా నరహరి గారు, గంగాధర్ గారు, వేదికను అలంకరించినటువంటి అనేక మంది ఉద్యమ నాయకులు,
ఇక్కడికి సుదీర్ఘ దూర ప్రాంతాల నుంచి మరి హైదరాబాద్కు విచ్చేసి ఈ మహాసభను విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి సోదరి సోదరులారా, మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీ సమాజం నిరంతరం ఓడిపోతూనే ఉన్నాం. ఈ దేశంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలు మరి 3 గ్రూపులుగా ఉన్నాం మనం. ఒకటి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు, కుల వృత్తులు చేసుకునే కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంబీసీ కులాలు ఉన్నాయి, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. అంటే ఇవన్నీ సర్వీస్ క్యాస్ట్ అని అంటాం. ఇండ్లల్లో బండ చాకిరి చేసి అగ్ర కులాల ఇండ్లల్లో కానీ ఇతర కులాలలో బండ చాకిరి పనిచేసే ఎంబీసీ కులాలు ఉన్నాయి. అదేవిధంగా బీసీలలో ఇంకా దురదృష్టం ఏంటిది అని అంటే బీసీ సంచార కులాలు ఉన్నాయి. అంటే ఒక జంతువును పట్టుకొని ఇంటింటికి పోయి అడుక్కొని ఒక స్థిర నివాసం లేకుండా, ఒక ఎకరం భూమి లేకుండా, గవర్నమెంట్లో ఒక ఉద్యోగం లేకుండా, బడ్జెట్ లేకుండా మొత్తం ఏంటిది అని అంటే భిక్షాటన చేసే కులాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో 6,000 కులాలు ఉంటే 3,600 కులాలు బీసీ కులాలే. ఈ 3,600 కులాల్లో కూడా 1,800 కులాలు భిక్షాటన చేసే కులాలే. ఇది విచిత్రం. భారతదేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే అన్నీ దాదాపు అంటరాని కులాలకు ఎస్సీలతో సరిసమానంగా, ఎస్సీల కన్నా కొంతమందికి స్థిర నివాసం ఉంటుంది, భూమి ఉంటుంది, అంటరానితనం ఉంటుంది. కానీ మన బీసీ కులాలకు భూమి ఉండదు, ఇల్లు ఉండదు. అసలు ఒక 10 రోజులు ఒక గ్రామంలో ఉంటారు, ఇంకో 10 రోజులు ఇంకో గ్రామంలో అడుక్కుంటారు, భాగవతాలు వేస్తారు, లేకపోతే రకరకాల వేషాధారణతోటి పనిచేస్తూ ఉంటారు. ఇంతకంటే ఘోరమైనటువంటి దేశము, ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఏ దేశంలో ఉండదేమో. అంత బానిసలే ఒక రకంగా చెప్పాలి అని అంటే. ఈ బీసీ సమాజాని కోసం, ఈ బీసీలకు కనీసం హక్కులు, అధికారాలు, కొన్ని ఉద్యోగాలైనా సాధించడం కోసం నిరంతరం ఉద్యమాలు జరుగుతుంటే 1950 రాజ్యాంగం వచ్చిన తర్వాత నుంచి కూడా మనం చేస్తున్నటువంటి పోరాటాలు, ముఖ్యంగా పోరాటాలు చేయగా ఆఖరికి కాంగ్రెస్ పార్టీనో, జనతా పార్టీనో, లేకపోతే ఈ వివిధ ప్రాంతీయ పార్టీలనో చాలా సంవత్సరాల తర్వాత మేనిఫెస్టోలో పెట్టి బీసీలకు మేము మురళీధర్రావు కమిషన్ అమలు చేస్తాము, కాకా కలల్కర్ కమిషన్ అమలు చేస్తాము, మండల్ కమిషన్ అమలు చేస్తాము అని ఇలాంటివి పెడతారు. అవి పెట్టడానికే చాలా సంవత్సరాలు పోరాటం చేయంగా పెడతారు. పెట్టి వాటిని అమలు చేయడానికి మళ్ళీ 10 సంవత్సరాలు పోరాటం చేయాలి. మండల్ కమిషన్ లాగు కరో, వర్నా కుర్సీ ఖాళీ కరో అన్న ఉద్యమం మళ్ళీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోరాటం చేయాలి. మేనిఫెస్టోలో పెడతారు, మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయమని మళ్ళీ పోరాటం చేయాలి 10-15 సంవత్సరాలు. తీరా ఇంత కష్టపడి పనిచేస్తే చివరికి ఏంటిది అని అంటే కోర్టులో వస్తాయి మనకు అడ్డుగా. అన్నీ అడ్డంకులే, అన్నీ ప్రతిఘటన ఉద్యమాలే. మన బడుగు బలహీన వర్గాలకు ఏదన్నా చిన్న ఉద్యోగము, చిన్న స్థానిక సంస్థలలో ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, లేకపోతే ఒక పథకం కావాలి, ఒక బడ్జెట్ కావాలి, ఒక నామినేటెడ్ పదవి కావాలి అని అంటే అన్నీ ఆటంకాలే. ఒకవైపు పార్టీలు అడ్డగించే చాలా సంవత్సరాలు అమలు కాకుండా చూస్తాయి. పార్టీలే కంటే మనం అంటేనే ఇష్టం లేదు. చివరికి గత్యంతరం లేక ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఒత్తిడిలు చేస్తే అమలు చేస్తాయి. అమలు చేయగానే కోర్టులో అడ్డుపడితే ఇక ఆ కోర్టు కేసులలో పోతే ఇక అది తేలేదు కాదు. ఇక అంటే అంత శత్రువులే బీసీ సమాజానికి, అడుగడుగున శత్రువులే, అడుగడుగున అడ్డంకులే. ఎందుకనంటే వీరిలో అదే అంటే 3 వ్యవస్థలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటా, ఒక పద్మ విషయాన్ని ఛేదించినట్టుగా ఇంకా ఛేదించుకుంటూ వస్తున్న క్రమంలో అప్పుడు చేసిన పోరాట నాయకులు లేరు, అప్పుడు చేసినటువంటి సంఘాలు లేవు, అప్పుడు చేసినటువంటి వ్యవస్థ లేదు. ఇప్పటికి వచ్చేటప్పటికి మన దాకా వచ్చింది ఏది చక్కగా లేదు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అడుగడుగున మోసమే చేస్తూ వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక, కొత్త రాజ్యాంగం వచ్చినాక బీసీ కులగణన చేయాలి ప్రతి 10 సంవత్సరాలకు. ఎందుకంటే రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే కులగణన ఉండాలి. కాకా కాలేల్కర్ అమలు చేయాలి, మండల్ కమిషన్ అమలు చేయాలి అని అంటే ఉండాలి. కానీ కులగణన చేయలేదు. 50 సంవత్సరాలు తొక్కిపట్టింది కులగణన చేయకుండా. కాకా కాలేల్కర్ కమిషన్ దివాలా దీపించి చివరికి అది పనికిరాదని వాళ్ళే 10 సంవత్సరాలు నానబెట్టి బుట్ట దాఖలు చేశారు. మళ్ళీ మండల్ కమిషన్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ మళ్ళా బుట్ట దాఖలు చేసి బీరువాలో పెట్టి 1980లో తాళమేసి పెట్టింది. మళ్ళీ జనతాదళ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అమలు చేస్తే చివరికి ఏంటిది అని అంటే మళ్ళీ మొత్తం ఏంటంటే 27% ఉండాలి అని చెప్పి అనేక రకాలైనటువంటి లిమిట్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా ఏంటిది అని అంటే అడుగడుగున అవాంతరాలే, అడ్డంకులే ఉన్నటువంటి పరిస్థితిని భారతదేశంలో చూస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో
మనం నిరంతరం ఓడిపోతూనే ఉన్నాం. ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు మనం ప్రతి చోట ప్రతి విషయంలో కూడా ఏంటిది అని అంటే ఓడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా మరి రిజర్వేషన్లను ఈ మాత్రమైన మురళీధర్ రావు కమిషన్ కానీ, తర్వాత అంతకుముందు అనంతరామన్ కమిషన్ కానీ, లేకపోతే అనేక కమిషన్లు వచ్చినప్పుడు కూడా పాపం మన శివశంకర్ గారు వీళ్ళ తండ్రి, మన వినయ్ కుమార్ గారు తండ్రి ఎన్నో సందర్భాల్లో కోర్టులో ఉన్నటువంటి లిటిగేషన్ కేసులన్నిటినీ పరిష్కారం చేయించడానికి ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పట్టుదలతో చేసినటువంటి దానివల్లనే ఇవాళ కనీసం ఏంటిది అని అంటే 25% విద్యా ఉద్యోగ రంగాల్లో మనం రిజర్వేషన్లు పొందే పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు బ్యాక్వర్డ్ క్లాసు అసోసియేషన్ అదేవిధంగా బాలగౌడ్ వీళ్ళంతా కొన్ని ప్రయత్నాలు చేయటం వల్ల కొన్ని హక్కులన్నా కొన్ని అధికారాలన్నా లభించినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏంటిది అని అంటే మనకున్న ఆప్షన్స్ రెండు. ఒకటి ఏంటంటే పార్టీల మీద ఒత్తిడి చేస్తే చాలా సంఘాలు చూస్తున్నాం, అన్నీ వాళ్ళ దగ్గర ఏంటిది అని అంటే మెమోరండాలు ఇచ్చినా అడిగినా ప్రెజర్ చేసినా ఇచ్చే పరిస్థితి లేదు. అన్నీ నిర్విరామమే బుట్టదాఖలు చేస్తూ ఉన్నారు. తీర ఇస్తే అవన్నీ కోర్టులు ఆపేస్తూ ఉన్నాయి. ఇంకా ఈ కొన్ని బీసీ సంఘాలేమో కొన్ని బీఆర్ఎస్ వెనకాల ఉంటాయి, కొన్ని ఏమో కాంగ్రెస్ వెనకాల చీలిపోయి వాళ్ళు వేసే ముష్టి కోసం ఏంటంటే చిన్న చిన్న రాయితీల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి శాల్వాలు కప్పుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వకపోయినా శాల్వాలు కప్పే బ్యాచ్ ఒకటి తిరుగుతూనే ఉంటుంది, ఒక 10 సంఘాలు వేసుకొని తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు బీసీలకు టికెట్లే ఇయ్యరు, తక్కువ ఇస్తారు. గతంలో ఇచ్చిన టికెట్లను తగ్గించినా కానీ బాగుంది అని చెప్పి శాల్వాలు కప్పే బ్యాచ్లు కూడా తయారయ్యాయి. మీ మహబూబ్నగర్ జిల్లాలో అయితే ఇటువరకు గెలిచిన వాళ్ళు పులివీరన్న గెలిచిన సీట్ ఎక్కడ పోయింది, ముదిరాజులు గెలిచిన సీట్ ఎక్కడ పోయింది, గట్టు భీముడు గెలిచిన సీట్ ఎక్కడ పోయింది, ఇటువరకు అయితే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అందరూ బీసీలే, మొత్తం ఎక్కువ మంది బీసీలే గెలిచింది. ఇప్పుడు ఆ స్థానాలన్నీ కబ్జా చేసి ఒకటే వర్గం అన్నీ ఆక్రమించుకుంటూ పోతే ఇప్పుడు ఒకటో రెండుకో మిగిలినట్టున్నది. బహుశా మక్తలో ఒకటి, మహబూబ్ నగర్ మరి ఏదో ఒకటి ఇంకొకటి ఉన్నట్టున్నది. ఈ రెండే మిగిలిపోయినాయి. మిగిలినవన్నీ వాళ్ళే కదా, కబ్జానే కదా. అట్లనే జగన్నాథరావు గెలిచిన సీటు నర్సాపూరు అది కబ్జా చేశారు, మాణిక్యరావు గెలిచిన సీటు కబ్జా చేశారు, శివశంకర్ గారు గెలిచిన ఎంపీ సీటు కబ్జా అయిపోయింది. అన్ని సీట్లు మొత్తం ఒక్కొక్కటి మొత్తం సామ్రాజ్యవాదమే, 2 వర్గాల 2 అగ్రకులాల యొక్క సామ్రాజ్యవాదమే కబలించి ఆక్రమించుకొని గతంలో లేని కొండలక్ష్మణ్ బాబు గెలిచిన సీట్లు కూడా మొత్తం కబ్జానే. కాబట్టి అన్నీ కబ్జా అయిపోయినాయి, ఏమి లేవు మిగలటానికి. గతంలో ఒకప్పుడు చూస్తే 30-32 ఉండేది, తర్వాత 28కి వచ్చింది, 27కి పోయింది, ఇప్పుడు 19కి వచ్చినాయి సీట్లు. మనమేమో పోరాటాలు చేస్తున్నాం, మనం వీరులము, శూరులము, సింహాలము, టైగర్లము అని అన్ని బిరుదులే మన బీసీ సంఘాల నాయకులకు. మరి టైగర్లు సింహాలు అయితే ఉన్న సీట్లు ఎందుకు తగ్గిపోతున్నాయి? స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వటం లేదు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వటం లేదు? ఇప్పటిదాకా ఎందుకు నానబెడుతున్నారు? ఎందుకు భయపడతలేరు? అంటే ఇవన్నీ పేరుకు ఉత్తర కుమారుని ప్రగల్భాల లాగానే మారిపోయినాయి. పాలక వర్గాలకు కూడా అర్థమైపోయింది ఇవన్నీ ఉత్తుత్త సంఘాలే, మాట్లాడుతూనే ఉంటారు, మనం వింటూనే ఉండాలి. టికెట్లు ఇచ్చుకునే వాళ్ళకు, మన బంధువులకు, చుట్టాలకు ఇచ్చుకోవాలి. కేసీఆర్ అయితే తన కుటుంబము, తన 2 కులాల ఏదైతే అగ్రకులాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చుకోవాలి అనేది. ఈ 2 కుటుంబాలు ఈ పరిపాలన బీఆర్ఎస్ వచ్చినా నష్టం ఏం లేదు, రెడ్డి వర్గానికి నష్టం లేదు బీఆర్ఎస్లో, అదేవిధంగా వెల్లమ వర్గానికి నష్టం లేదు. కాకపోతే ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ అవుతారు, 40 మంది ఎమ్మెల్యేలేమో రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది. కాంగ్రెస్ గెలిచిన రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రులు అవుతారు, వెలమలకు మళ్ళీ దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, మళ్ళీ అగ్రకులాలకు యథావిధిగానే ఉంటుంది. వాళ్ళకు నష్టం ఏం లేదు, ఎవరు వచ్చినా నష్టం లేదు. వాళ్ళ సీట్లు వస్తాయి, ఒకరు ఇటు అటు అవుతారు అంతే. కుటుంబాలు వర్గం నుంచి అయ్యే ముఖ్యమంత్రే మారుతారు. కానీ మనది మొత్తం ఏంటిది అని అంటే ఇప్పుడు అసెంబ్లీలో మనకు ప్రాతినిధ్యమే లేదు, అసెంబ్లీ తలుపులు బీసీ సమాజానికి తెరవబడలేదు, సెక్రటేరియట్ తలుపులు మనకు తెరవబడలేదు, బడ్జెట్ మనకు తెరవబడలేదు, అన్నీ మూసివేయబడ్డాయి. బీసీలకు ఉన్నటువంటి మార్గాలన్నీ మూసివేయబడ్డాయి. మొత్తం ఏంటిది అని అంటే మనల్ని బంధించి వేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీలలో చేసినటువంటి పని అంతా వెట్టి చాకిరే, బండ చాకిరే. ఇటువరకు దొరలల్లో ఇండ్ల పటేన్ల ఇళ్ళల్లో పనిచేస్తే వెట్టి చాకిరి, ఏదో పాత బట్టలు ఇచ్చి ఇంత అన్నం పెడితే సంతృప్తి పడే మనస్తత్వం ఎట్లా ఉందో ఇప్పుడు పార్టీలలో పనిచేస్తే కూడా అదే మనస్తత్వం, వెట్టి చాకిరే. కాబట్టి ఇంతకంటే ఇంకా వేరే మార్గం లేదు. మిగిలిన ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటిది అని అంటే ఓటు వేసుకొని గెలుపొందటం. ఇక ఇదేమో మనకు చేత కావటం లేదు. ఇటువరకు ఉన్నటువంటి అవి ఇచ్చేది వాగ్దానాలు, కోర్టులు అన్నీ పోతే మనకు గెలవటానికి ఒక మార్గం ఉంది. ఓటు హక్కు అనేది ఉంది అందరికీ. ఎక్కువ జనాభా మనమే, కానీ ఎక్కువ జనాభా ఉన్నా ఓట్లు వేసుకోలేని అమాయకత్వం, ఐక్యత లేదు. చిన్న చిన్న వాటికే ఇంతకుముందు మిత్రుడు చెప్పారు కదా, 2 బాటలు ఇస్తే 10 రోజుల దాకా ఇంకా మైకంలోనే ఉంటాం, వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాము అనేది ఉంది కదా.
కాబట్టి మనం ఏంటిది అని అంటే ఇప్పుడు అంతో ఇండ్లు సంపాదించాము, బిల్డింగులు ఉన్నాయి, ఉద్యోగస్తులు ఉన్నారు. గ్లోబలైజేషన్ వల్ల నల్లాల పను, ఎలక్ట్రికల్ పను, బండలేసే పను, సున్నమేసే పను దొరుకుతుంది. దొరికి కొద్దిగా పై స్థాయిలో ఉండి కొంత గతంతో పోలిస్తే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా మంచి బట్టలు వేసుకుంటున్నాము, బర్త్డేలు చేస్తున్నాము, పెండ్లీలు 5 లక్షల మందితో చేస్తున్నాము. కానీ ఓటేసుకోవటం రావటం లేదు. అంటే ఆర్థిక శక్తి పెరిగినా చదువుకుంటున్నాము, BA చదువుతున్నాము, MA చదువుతున్నాము, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అంత అమ్ముడుపోతున్నారు, అంత అగ్రకులాల చుట్టూ తిరుగుతున్నారు. చదువుకున్న వాళ్ళే ఎక్కువ అగ్రకులాల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి తెలివి లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, ఇక్కడున్న పాలక వర్గాలు ఏమనుకుంటున్నారు అంటే, అవునయ్యా మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా నారగోని, 50% అని నువ్వే చెప్తున్నావు, మీరు ఓట్లు వేసుకుంటే మీరే అధికారంలోకి వస్తారు కదా, మరి మాకెందుకు వేస్తున్నారని అడుగుతున్నారు. మనం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఇప్పుడు మనం లిబరేట్ చేయాల్సింది ఎవరిని? మన బీసీ సమాజాన్నే, మన కులాలనే మనం లిబరేట్ చేయాలి, ఓట్లు వేయించుకునే విధంగా మార్చుకోవాలి, నాయకులుగా ఎదగాలి, వాళ్ళని లీడ్ చేయాలి, మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఇవాళ పాండు యాదవ్ చేసే కార్యక్రమం అదే. ఎందుకనంటే స్వయంగా ఆయన స్వతంత్ర కాన్సెప్ట్ తోటి ఉంది. నేను ఆయనతోటి చాలా సందర్భాల్లో చర్చించినప్పుడు వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోవటం వేస్ట్ సార్, మెమోరండాలు ఇవ్వటం వేస్ట్ సార్, మనం నాయకులను తయారు చేసుకొని స్వతంత్రంగానే ఓట్లు వేయించుకునే పరిస్థితి ఉంటే దీనికి అంతిమ మార్గం అవుతుంది సార్ అని సరైనటువంటి కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే మహబూబ్నగర్లో నేను 2-3 మీటింగులు ఆయన పెట్టినటువంటి మీటింగులకు, శిక్షణ తరగతులకు నేను హాజరయ్యాను. కాబట్టి ఆ కసి వారిలో ఉంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక్కొక్కరం, ఎర్ర సత్యనారాయణ గారు ఒక పక్క, మేము ఒక పక్క, అనేక మంది, ఒక 10-15 మంది కూడా నిజాయితీతో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ అమ్ముడుపోయే సంఘాలు ఏం కాదు, చాలా ఇప్పుడు 100కు పైగా సంఘాలు ఉన్నాయి, రిజిస్టర్ సంఘాలు. అమ్ముడుపోయే సంఘాల సంఖ్య ఎక్కువ అనుకోండి. అమ్ముడుపోయే సంఘాల నుంచే మళ్ళీ అడుక్కునే సంఘాలు కూడా వస్తున్నాయి. అడుక్కునే సంఘాల వాళ్ళు అడుక్కునే సంఘాలనే ఉత్పత్తి చేస్తున్నారు. కానీ కాన్షీరామ్ గారు లాగానో, అంబేద్కర్ లాగానో, నారగోన్ లాగానో స్వతంత్రంగా నేను వినయ్ కుమార్ గారు ప్రజారాజ్యం పార్టీలో ఉంటే పూలే, అంబేద్కర్ బొమ్మలు మారిమోగినాయి. 100 సీట్లు బీసీలకు టికెట్లు ఇప్పించగలిగినాం. ఆ పార్టీలలో కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉండి కాన్షీరామ్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి 148 ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇచ్చి మొదటి చరిత్ర సృష్టించడం జరిగింది. 1994లో ఒక వేవ్ 15 లక్షల మందితోటి కాన్షీరామ్ గారు మీటింగ్ పెడితే అప్పుడు పొత్తుకొస్తే దురదృష్టం వల్ల పొత్తు విడిపోయింది, అది కుదరలేదు. కానీ 148 టికెట్లు బీసీలకు ఇచ్చాం. శంకర్ గౌడ్, నేను, అదేవిధంగా సుందరయ్య యాదవ్, BSA స్వామి అందరం కూర్చొని. కాబట్టి మేము ఉన్న దగ్గర కొంత న్యాయం జరగటానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ మిగిలిన వాళ్ళంతా కూడా వేరే రకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని లిబరేట్ చేయడానికి మనమంతా కూడా ముందుకు వెళ్ళాలి, కార్యక్రమం రూపొందించుకోవాలి. ఆ విధంగా పోదాము అని చెప్పి, కలిసి పనిచేద్దాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు సార్. వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి డాక్టర్ వినయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పాండు యాదవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. అంటే ఈ రాష్ట్రం లోపల బీసీ ఉద్యమానికి కేంద్ర సమయం ఏంటంటే 1986 నాటి మురళీధర్రావు కమిషన్ రికమెండేషన్ ఆమోదం చేయడం ద్వారా ఈ రాష్ట్రం లోపల అన్ని రంగాల లోపల 44% రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి ఒక ప్రక్రియ. దాని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అప్పర్ క్యాస్టులు, అన్ని పార్టీలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి ఆ రిజర్వేషన్లు ఎగరగొట్టడానికి ఒక బలమైనటువంటి ఉద్యమం తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి నాయకులను ఒక గాడిదలాగా పోల్చి ముందుకు తీసుకొచ్చిన పరిస్థితుల లోపల ఆ రిజర్వేషన్లు ఎగిరిపోయేటటువంటి పరిస్థితి లోపల ఈ రాష్ట్రం లోపల మొట్టమొదటిసారిగా బీసీలు అందరూ కూడా యూనిట్ అయి ఒక ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే ఈ రాష్ట్రం లోపల బీసీలందరూ చైతన్యంకి వచ్చినటువంటి ప్రప్రథమ సమయం అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఈ పోరాటము, ఈ ఆరాటం అనేటటువంటిది ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. అయితే ఏంటిదంటే ఇప్పుడు మనకు మొట్టమొదటిసారిగా మళ్ళీ ఆ పరిస్థితి వచ్చేసేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో లోపల 42% రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పేసి ఒక హామీని ఇవ్వడం ద్వారా ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. అయితే ఏంటిదంటే 42% రిజర్వేషన్స్ ఇవ్వడానికి కొరకు కేంద్ర కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయిలో నిర్ణయించుకున్నప్పటికి కూడా ఈ రాష్ట్రం లోపల వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిదంటే మరి రకరకాల కారణాలతోటి కాలయాపన చేస్తూ ఈ 18 నెలలు అయినప్పటికి కూడా ఆ 42% రిజర్వేషన్స్ ఇవ్వడం లోపల
ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనుకకు పోయేటటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నటువంటి విషయం ఇది. దీని ద్వారా ఇప్పుడంతా కూడా గతంలో లాగా లేకుండా ఇప్పుడు బీసీ లోకమంతా కూడా అప్రమత్తంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే మాకు 86లో ఏదైతే ప్రాబ్లం ఉండినో ఆ ప్రాబ్లంకు ఈరోజు చైతన్యం అనేటటువంటిది ఏంటిదంటే ఒకటి కొత్తగా మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి లోపల గతంలో ఏదైతే మోసం చేస్తే మోసపోయేటటువంటి పరిస్థితి ఏదైతే ఉండేనో ఇప్పుడు ఆ మోసపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది కొంతవరకు తగ్గిందనేటటువంటి పరిస్థితి లోపల మనం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాము. అదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అన్ని జిల్లాల లోపల ఈ రాష్ట్రంలో గత 18 నెలలుగా ఏ ఏజెండా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే ఏజెండా నడుస్తుంది ఏంటంటే బీసీ ఏజెండా నడుస్తుంది. పార్టీలకే కానీ అందరూ కూడా బీసీ ఏజెండా అయింది. దానికి కారణం ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ల అంశం అనేటటువంటిది దాని ద్వారా వచ్చినటువంటి చైతన్యమే కానీ రాజకీయ పార్టీలు అయితే ఎగరగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయడము, అదేవిధంగా బీసీలందరూ కూడా రకరకాల వేదికల ద్వారా దాన్ని ఎదిరించేటటువంటి పరిస్థితి లోపల ఈ సమావేశాలు జరుగుతున్నటువంటి విషయం అనేటటువంటిది మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సమస్య ఏంటిదంటే ప్రభుత్వము ఆర్డినెన్స్ ద్వారా మేము బీసీ రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి ఒక ప్రకటన చేయడం అనేటటువంటిది మనం అందరం చూస్తున్నాం. ఇది ప్రభుత్వము బీసీ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్స్ చేయదలుచుకుంటే ఈ 18 నెలలు అవసరం లేదు దానికి. అది ఎప్పుడో చేయొచ్చు. ఏదైతే డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఏదైతే ఉందో ఆ రోజు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ పని చేయొచ్చు, కానీ చేయలేదు. రకరకాల కారణాలతోటి ఈరోజు ఆర్డినెన్స్ అనేటటువంటి సబ్జెక్టును కాలయాపన చేస్తూ ఈరోజు తీసుకొచ్చింది. అయితే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట మొత్తము అంటే ఇంతకుముందు ఏం చెప్పినా కానీ నమ్మేటటువంటి పరిస్థితులు ఇప్పుడు బీసీలు ఉంటుండే, ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు వస్తాయి అనేటటువంటి విధంలో ఏదైతుందో అది పూర్తిగా అవాస్తవము మోసము అనేటటువంటి విషయం లోపల దాదాపు ఎంతమంది ఎన్ని నాటకాలు ఆడినా కానీ మన ఇంతకుముందు జగదీష్ గారు చెప్పినట్టు మన బీసీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మిలాఖత్ అయిపోయి ఆర్డినెన్స్ ద్వారా వచ్చేసేసింది సంబరాలు చేసుకున్నంత మాత్రాన బీసీలందరూ కూడా నమ్ముతున్నారు అనేటటువంటి భ్రమల్లో వాళ్ళు ఉంటే అది అవివేకమైనటువంటిది ఈ బీసీ సమాజం అన్నీ కూడా గమనించినటువంటి విషయం. ఇది మీరు మభ్యపెట్టవచ్చు, కన్ఫ్యూజ్ చేయవచ్చు. మీరు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్స్ తీసుకురాలేదు అనేటటువంటి విషయము అందరూ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ స్పష్టంగా బయట పార్టీ వాళ్ళు చెప్తున్నాడు క్లియర్గా. వాడు ఏమంటుండు, మీ బాధ మీది, ఇష్టమనులు మీరు ఇస్తారా చేస్తారా అనేటటువంటి మాకు సంబంధం లేదు, మేమైతే సపోర్ట్ చేసే విషయంలో కూడా మాకు సంబంధం లేదు అని చెప్పి తప్పించుకున్నారు. నిన్ననే బీజేపీ అధ్యక్షుడు స్పష్టమైనటువంటి ప్రకటన చేసినాడు. అంటే బీజేపీ పార్టీ వాళ్ళకు కోఆపరేట్ చేయదు అనేటటువంటి సబ్జెక్టు వాళ్ళు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసినారు. అదేవిధంగా మొన్ననే ఒక ఎంపీ ఏమంటుందంటే మీరు ఆర్డినెన్స్ ద్వారా మీరు ఏదైతే తీసుకొస్తామంటుండ్రో ఆర్డినెన్స్ ఎట్లా ప్రామల్గేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తుండ్రు. ఎందుకంటే మీరు ఇదే ఆర్డినెన్స్ను దానికంటే ముందు బీసీ రిజర్వేషన్లను మీరు అసెంబ్లీ ద్వారా క్యాబినెట్ ద్వారా గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిన తర్వాత దాని మీద ఆన్సర్ రాకుండా ఆ గవర్నర్ ఎట్లా మీకు ఈ ఆర్డినెన్స్ను ప్రామల్గేట్ చేస్తారని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అక్కడనేమో మేము ఇచ్చేటువంటి పరిస్థితులు ఎదురాబాబు అనేటటువంటి సంకేతం వాళ్ళు ఇస్తుండ్రు. ఇక్కడనేమో ఆర్డినెన్స్ ద్వారా వస్తుంది అనేటటువంటి దాంట్లో కూడా, ఎందుకంటే ఆర్డినెన్స్ల ద్వారా కానీ జీవోలు కానీ మేము అందరం చూసినాం. గతంలో ఎన్టీ రామారావు జీవోలు ఇచ్చిండ్రు, అన్ని పనులు చేసిండ్రు. మహారాష్ట్ర గవర్నమెంట్, బీహార్ గవర్నమెంట్, ఎన్నో గవర్నమెంట్లు ఈ రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఈ సుప్రీంకోర్టు ఏదైతే 55% పరిమితి అనేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో దాని తర్వాత ఎవరు కూడా దాన్ని ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. న్యాయస్థానాలు కొట్టేస్తాయని చెప్తుండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మీరు కేసు లేకుండా చూసుకోండి అని అంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే కేసు వేస్తే ఎగిరిపోతాయనేటటువంటి విషయం వాళ్ళు కూడా చెప్పేస్తుండ్రు. అంటే ఈ సిస్టమ్ ద్వారా రాదని చెప్పి ఒక పక్కన ప్రకటిస్తుండ్రు, మళ్ళీ ఏంటంటే దీని ద్వారా సంబరాలు చేసుకోమంటుండ్రు, మేము ఇచ్చేసిన పోయినామనేటటువంటి వాతావరణం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు.
కాబట్టి ఈ 42% విద్యా ఉద్యోగాల లోపల అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల లోపల వస్తే మాత్రమే ఈ బీసీలకు పూర్తి స్థాయిలో కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మా 5 దశాబ్దాల అనుభవంతో మేమందరూ కూడా ఈ జనాలకు మేము చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఈ సమయంలో కూడా, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఈ స్థాయి ఉద్యమం అనేటటువంటిది, ఎందుకంటే గతంలో మాకు ఈ స్థాయి ఉద్యమం రావడానికి 4.5 దశాబ్దాలు పట్టింది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకొని దీంట్లో రిజల్ట్ సాధించలేకపోతే మాత్రము మళ్ళీ అంత సునాయాసమైనటువంటి సబ్జెక్ట్ కాదు. ఈవెన్ దో మనం అనుకునేటువంటి బీసీ రాజ్యాధికారం వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇదే సిస్టమ్ మనకు అడ్డం వస్తుంది. మళ్ళీ ఇదే కేంద్ర ప్రభుత్వము, ఇదే బ్రాహ్మణుల అటువంటి వ్యవస్థ అనేటటువంటిది కూడా ముందుకు వస్తుంది. వాళ్ళు ఏ రకమైనటువంటి అడ్డం పెడతారు అనేటటువంటిది ఇప్పుడు కూడా మనకు కనిపిస్తున్నటువంటి. ఇప్పుడైతే ఏంటిదంటే కనీసం వాళ్ళు ఒకళ్ళు భుజం మీద వేసుకుంటారు, ఒకళ్ళు చేయి మీద వేసుకుంటారు, కొంత నోటి మాటను గిట్టు మాటను చేస్తుంటారు. కానీ మేమేదైతే 86లో చూసినటువంటి నవ సంఘర్ష సమితి అనేటటువంటి సమస్య ఏమవుతుందో ఆ సమస్య అనేటటువంటిది తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు బీసీ సంఘాలు కానీ, బీసీలు కానీ, కుల సంఘాలు కానీ అన్నిటి కూడా ముక్కలైపోయి ఇప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నమే కానీ, దీన్ని సాధించేటటువంటి ప్రయత్నం కానీ చేయకపోతే భవిష్యత్ తరాలకు వచ్చినటువంటి ఒక మంచి అవకాశం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధి లోపంతో చేస్తుందో ఈరోజు వాస్తవానికి ఏలేనిదంటే ఈ ప్రభుత్వానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయంటే వీళ్ళు కేంద్రం లోపల దాదాపు 200 మంది ఎంపీలను హోల్డ్ చేసేటటువంటి ఈ మేనిఫెస్టో ప్రధానంగా పెట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ నేతృత్వం లోపల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ బీజేపీ ప్రభుత్వము ఈ నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటి నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బీసీలకు వ్యతిరేకంగా వాయిస్ ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళ ఉనికికే ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కూడా ఈ అంశంలో కూడా బీజేపీ ప్రభుత్వం వెనుక వేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది జాతీయ ఇష్యూగా చేసుకొని సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు వెంటనే దీని మీద నేషనల్ ఇష్యూగా చేసి ఈ ఉన్న ఎంపీలను పార్లమెంట్ కూర్చొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలనే కానీ ప్రజలందరినీ కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్తే సాధించే అవకాశం ఉంటుంది, ఆ క్రియేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బీసీలకు ఒక ముఖ్యమైన అంశంలో కూడా శాశ్వత పరిష్కారం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కృషి చేయడానికి కొరకు బీసీ శ్రేణులందరూ కూడా ఒక ఉద్యమ రీతికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఆర్డినెన్సులు ఒకవేళ ఇచ్చినా కానీ ఏదైనా కాన్స్టిట్యూషన్ కంపల్షన్ తీసుకొచ్చి పొరపాటున ఎలక్షన్ చేసేటటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినా కానీ అటువంటి పరిస్థితి అసాధారణమైన ప్రాక్టీస్ ఇంతవరకు జరగలేదు. ఒకవేళ అటువంటి జరిగినా కానీ మళ్ళీ తర్వాత ఈ ఆర్డినెన్స్లే కానీ ఏమైనా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా కోర్టులు కొట్టేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఎన్నికల మీద ఈ కోర్టులు కొట్టేసేసిన తర్వాత విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అనేటటువంటి అంశం వచ్చేటటువంటి ప్రసక్తే ఉండదు. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల కంటే కూడా విద్యా ఉద్యోగాల్లో 42% అనేటటువంటి రిజర్వేషన్స్ బీసీల పరంగా చాలా ముఖ్యమైనది. ఇది వస్తేనే సమాజంలో కూడా పూర్తి మార్పు వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ దిశగా కృషి చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. చాలా విషయాలు బీసీల యొక్క ముందుకు తీసుకుపోయేటటువంటి ఏ విధంగా వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. పోరాడదాం, బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు పోరాడదాం. పోరాడదాం, బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు పోరాడదాం. వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. మన ఓటు మనకి, మన ఓటు మనకి, మన ఓటు మనకి, మన ఓటు మనకి. వర్ధిల్లాలి, డాక్టర్ పి విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, డాక్టర్ పి వినయ్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి. వారిని అభినందిస్తున్నాను.
ముఖ్య విషయం ఏంటంటే మీకు తెలియంది తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ 42% బీసీ రిజర్వేషన్ రావడానికి కూడా అన్నగారికి ఎన్నో అడ్డంకులు ఎదురైనా తన పట్టు వదలకుండా ఇది రాహుల్ గాంధీ నోటితోని దీన్ని డిక్లేర్ చేయించిన ఘనత మన వినయన్న గారిది. దయచేసి మనం అందరం కూడా వినయన్నకు మనం అండగా ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించుకోగలుగుతాం. వీళ్ళ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వీళ్ళ కల్లిబొల్లి మాటలు మనకు అవసరం లేదు. అన్నగారు తలుచుకుంటే ఢిల్లీలో తనకు తెలియని పెద్ద పెద్ద నాయకులు ఎవ్వరు లేరు. ఖచ్చితంగా మనం అందరం కూడా అన్న వెంట ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు అన్నను మన బీసీ కులాల ఐక్యవేదిక నుంచి సన్మానం చేయడం జరుగుతుంది. నాయకుడు అండి, ఎక్కడి నుంచో రాడు. ఎవరి కోసం పోయి జెండాలు ఊపుతున్నాము, ఎవరి కోసం పోయి సీట్లు వేస్తున్నాము, ఆ సీట్ల మీదనే వాళ్ళని కూర్చోబెడుతున్నాము. మనమేమో ఒక దరిద్రుల్లాగా వెనకాల ఉండి చూస్తున్నాం. మనం వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, దోచిందే దోసుకోవడం. ఒక్కొక్క ఎమ్మెల్యే కోట్లకు పడుగెత్తిర్రు. ముందు వీళ్ళు పెట్టిన కబ్జాలను, వీళ్ళు పెట్టిన దగాను మొత్తం బయటికి తీయకపోతే ఈ వ్యవస్థలో మార్పు రాదు. మామూలోడు ఈరోజు ఎమ్మెల్యే పోటీ చేసే పరిస్థితి ఉన్నదా? కాబట్టి ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నీ ఆస్తి ఎంత? 5 రూపాయల నుంచి వాడు ఎంతనైనా 1 రూపాయి తీసుకున్నా కానీ వాడు తన ఆస్తికి మించినటువంటి డబ్బు సంపాదించిండని అతని చట్టం ప్రకారంగా అతన్ని శిక్షించవచ్చు. మరి అది చేస్తుందా ప్రభుత్వం? అది చేస్తుందా ఎన్నికల కమిషను? అది చేస్తుందా మన యాంటీ కరప్షన్? చేస్తలేదు. వాళ్ళు కూడా ఒక ఉద్యోగస్తుడే, ఎమ్మెల్యే కూడా ఒక ఉద్యోగం జీతం తీసుకుంటుండు. కానీ ఆ ఎమ్మెల్యే ఎంపీ కూడా ఒక జీతగాడే, ప్రజల జీతగాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇన్ని కోట్ల రూపాయలు? అంటే మీ వ్యవస్థను ఎవడైనా గట్టిగా మాట్లాడాలంటే వాని మీదకి ఇంటి మీదకి పంపుతారా? వాన్ని కొడతారా? ఇదేనా వ్యవస్థ? ఇదేనా ఈ దొంగల వ్యవస్థ? వీళ్లకు అసలైన వాళ్ళు నక్సలైట్లే అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఎవడు కాపాడాలి? పోలీస్ ఆఫీసరు వాళ్ళ మనిషి అవుతుండు, జడ్జి గారులు కూడా చివరికి వచ్చారు అక్కడ కింది మీకు చేస్తున్నారు, కలెక్టర్ మీరు చెప్పినట్టు వింటున్నారు. మరి న్యాయం ఏడ జరగాలి ప్రజలకు? ఎక్కడ జరుగుతుంది న్యాయము? ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది దొంగల పాలన అని నేను అంటున్నా. ఇది దొరల పాలన అని కూడా నేను అంటున్నా. ఈ వ్యవస్థను మారాలంటే ఈ 3 వర్గాల చేతుల నుండి మనం గుంజుకోవాలి మిత్రులారా. ఏ విధంగా గుంజుకుందాం. మీ ఆస్తులనన్నీ జప్తు చేపిద్దాం. ఎంత సంపాదించినావు? నువ్వు ఎన్నికల అఫిడవిట్లో నువ్వు ఏమని ఇచ్చినావు? నువ్వు ఎన్నికలు రాకముందు నీ ఆస్తి ఎంత, నీ పాస్తి ఎంత, నీ డబ్బు ఎంత, నీ భూమి ఎంత? అప్పుడు లెక్క చూద్దాం, ఇప్పుడు లెక్క చూద్దాం. వేల కోట్ల మీద వెలిగిపోయినాయి, బినామీ పేర్ల మీద వివిధ రకాల పెంచుకొని ఈ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళ భరతం పట్టేంత వరకు బీసీలు నిద్రపోవద్దని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మనము నిద్రించపోవాల్సినటువంటి అవసరం లేదు. మేలుకొందాము, ముందు కదులుదామని మీ అందరికీ సవినయంగా వినయం చేస్తూ, నా పేరు చీమల జగదీష్ యాదవ్. మీరు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా, ఒక 10-20 మందితో పెట్టినా కానీ నేను వస్తాను మీ దగ్గరికి. మనల్ని చైతన్యం తీసుకురావాల్సినట్టు అవసరం ఉంది. ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ నేను ఒక బ్యాంకు కూడా చైర్మన్గా ఉన్నాను. అక్కడ ఎక్కడ పోయినా ఏ వ్యవస్థ చేసినా ఈ వర్గం వీన్ని ఎట్లా ముంచాలి, ఎట్లా ఇన్ని కాలు కొట్టేయాలని చూస్తుంది. కానీ న్యాయం అనేదే లేదు. దొంగల పాలన అయింది, దోపిడీ పాలన అయ్యింది. ఈ దోపిడీ పాలనలో మనం వెలిగేది ఎట్లా, మన వాళ్ళకు సాయం చేసేది ఎట్లా? అదే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. మిత్రులారా, ఈ యొక్క ఆర్డినెన్స్ను కూడా ఎందుకో చిన్న కదిలింది. ఈ ఆర్డినెన్సు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే నీ పరిధిలో ఉన్నటువంటి 69 ఏ విధంగానైతే రిజర్వేషన్ ఇస్తున్నాడో తమిళనాడులో, అదే విధంగా నువ్వు ఇవ్వచ్చు. దీనికి చట్టబద్ధత విధానసభ, విధాన పరిషత్ ఇక్కడ కల్పిస్తే చాలు, దాన్ని గవర్నర్ ఒప్పుకుంటే చాలు, ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఇది పోయి ఏదో కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర పోవాల్సిన అవసరం కూడా లేదు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. కొంత మీరు తెలుసుకోండి, ఈ వ్యవస్థ ఇన్న పరిధిలో ఏం చేసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఏం పరిధి చేసుకోవచ్చు అనేది. కాబట్టి అదనన్న ముందు ఇంప్లిమెంటేషన్ చేయనియండి. ముందు కదిలింది. అందులో మనం 36% ఉన్నామా, మనం 32% ఉన్నామా? బీసీలు 10% కలిసి 42%, ముస్లింలను 10% కలిపేసి 42% ఇస్తాడట. బీసీలే 52%,
1% ఉన్నదని తీర్మానాలు చేసిర్రు. అంతకుముందే 11 ఏళ్ల కిందనే 51% ఉన్నది. ఇప్పుడు ఎంతమంది ఎంత చేస్తున్నారు? వాళ్ళని 10% కలుపుకొని 42% అంటారు. ఇది దగా మోసం కాకపోతే ఏంటండి? నీ అధికారం నీ చేతిలో ఉన్నదని లెక్కలు మొత్తం కింది మీద చేసేసి ఇంత శాతం ఉన్నది బీసీలు, అంతా కలిస్తే 56% ఉన్నారు. ముస్లింలు 10% కలుపుకొని 56% ఉన్నదని చూస్తున్నారు. ఇది దగా మోసం అని మేము అప్పుడే చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇది న్యాయమైనటువంటిది కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మిత్రులారా, పెద్దలు గౌరవనీయులు గ్రామ పంచాయతీల నుండి మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని మనం అప్పుడప్పుడు కాకుండా ఒక్కొక్క ఏరియా వైజ్గా మనం విడిపోయి అక్కడక్కడ ఒక నియోజకవర్గం ఒకరొకరు ఎన్నుకోమని చెప్దాం, అక్కడ పని చేసుకోండి. ప్రతి గ్రామంలో ఒక బీసీ కమిటీలను తయారు చేసుకోండి. ఒక దేనికి పనికిరాదు. ఇప్పుడు ఆ పండు కాయ పక్వానికి వచ్చినప్పుడే మనం పట్టుకోవాలి. ఇప్పుడు పక్వానికి వచ్చింది బీసీల యొక్క వాయిస్, బీసీల యొక్క నినాదం, బీసీల యొక్క ఆవేదన, బీసీల యొక్క బాధ, ఇవన్నీ రంగంలో ఈ బీసీల యొక్క వారిను సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. కూర్చో. దయచేసి మనం చాలా తక్కువ మంది ఉన్నాము, బయటికి మాటికి వెళ్ళడం అనేది కాకుండా దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడి నుంచి బీసీ కమిటీ స్టార్ట్ చేయండి. బీసీల కమిటీకి నేను ఒకటే చెప్తున్నాను, ఎంతోమంది పెద్దలు ఉన్నారు. బీసీ కమిషన్ని ప్రవేశపెట్టింది పార్లమెంట్లో బీపీ మండల్, బిందేశ్వర్ ప్రసాద్. నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి పిలిస్తే వచ్చిన బస్సు కిరాయికి పైసలు లేకున్నా బిచ్చం ఎత్తుకొని నేను వస్తా, కానీ నేను నా బీసీలను వదిలిపెట్టానని చెప్పిన వ్యక్తి మన పాండు యాదవ్ గారు. ఎందుకంటే మనిషి లోపల పట్టుదల అనేది ఉండాల. నా సామాజిక వర్గానికి నా అనుకున్న వాళ్లకు నేను న్యాయం చేయడానికి ఏ త్యాగానికైనా సిద్ధమనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి మన పాండు యాదవ్ గారు. అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్న ఎర్రసత్యం అన్న మా నిజామాబాద్ జిల్లానే సారు నారగోని సార్ గారు మరియు మిగతా కాశీనాథ్ అన్న గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా, మరియు ఈ యొక్క సమావేశానికి వచ్చిన వివిధ జిల్లాల నుంచి మీరు ఎన్నో కిలోమీటర్ల నుంచి, అంటే ఒకరోజు మనం ఏదైనా పని చేసుకుంటే మనం చేసుకుంటే తక్కువలో తక్కువ 1000-2000 సంపాదించుకునేటోళ్ళం మనం. దాన్ని కూడా వదులుకొని ఈ సమావేశానికి వచ్చి మనము ఐక్యంగా ఉండడానికి, మనము నష్టం ఎట్లా జరుగుతున్నది మన పెద్దలను కూడా వాళ్ళు మాట్లాడే ఇని మనం మన గ్రామాలలో మన బీసీలకు తెలియజేయాలనే పట్టుదలతో వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రతి ఒక్కరు అంటారు 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్. మనము అమాయకులమా అసమర్థులమా నాకు అర్థమవుతలేదు. అరే 60% ఉన్నామని మనమే మొత్తుకుంటున్నాం, 42 ఇవ్వమని మనం ఎందుకు అనాలా? అంటే మనం సరెండర్ అవుతున్నట్టు కదా. వాళ్ళు 5% ఉన్నోళ్ళు 10% తీసుకున్నారు. ఇవాళ ఆ 10% ఎట్లా వచ్చింది? వాళ్ళు ధర్నాలు చేసిర్రా, యుద్ధాలు చేసిర్రా, ఏమైనా సమ్మెలు చేసిర్రా, ఏమైనా ప్రాణాలు పోయినాయి? వాళ్ళ అధికారం వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి వాళ్ళు అనుకున్న 10% సాధించుకున్నారు. ఆ అధికారం ఎవరిచ్చారు? మనమే ఇచ్చినాం. 60% ఉన్న మనము ఈ అధికారాన్ని సాధించుకోలేకపోతున్నామంటే మనం అసమర్థులం అనేది దీన్ని అర్థం చేసుకోవాల్సింది. ఇప్పటికైనా దయచేసి చెప్తున్నా, ఇప్పుడు కొందరు చెప్తా ఉంటారు ఆనాడు నైజాం పీరియడ్లో, అది నైజాంతో ఎవరు కొట్లాడలేదు మన తెలంగాణ ప్రజలు. నైజాం దగ్గర పనిచేసే ఈ యొక్క దొరలు, జాగీర్దారులు, కబ్జాకోరులు, భూస్వాములు, వీళ్ళు చేసే అరాచకాలకు దాడులు జరిగినాయి. వాళ్ళ మీద మన యొక్క రైతులను కానీ, కార్మికులను కానీ, మహిళలను కానీ వర్ణనాతీతమైన చెప్పరాని ఇబ్బందులకు గురి చేసినందుకు అప్పుడు ప్రజా పోరాటాలు జరిగినాయి. నైజాముకు వీళ్ళు ఎంత కడుతుర్రో తెలియదు, కానీ ఇక్కడ ప్రజలది మాత్రం రక్తం తాగారు. పోరాటం అసలు జరిగింది మొదలైంది ఈ దొరల మీదనే. అందుకే చెప్తున్నా, ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చినాక కూడా మళ్ళా వాళ్ళ చేతికే మనం ఇస్తున్నాం. స్వాతంత్రం వచ్చిందనే సంతోషమే తప్ప మనకి జరగాల్సిన న్యాయం అయితే ఇప్పటి వరకు జరగలేదు. అందుకని మనం ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక మనం మేలుకోకపోతే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోదాం. 5 సంవత్సరాలు వెనకకి వెళ్ళినామంటే ఒక తరం పోయినట్టే.
ఒక తరం పోయినట్టే. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో కనుక మనము ఎక్కడైనా సరే అక్కడ బీసీల రిజర్వేషన్తో పాటు జనరల్ కేటగిరీలో కూడా మనలో ఖచ్చితంగా ఐక్యంగా ఉంటే 90% సర్పంచులు మనం గెలగలుగుతాం. కానీ మనలో ఐక్యత ఉండదు. మనల్ని విడదీయడానికి వాళ్ళకు ఒక 4 ఫుల్ బాటాలు చాలు. మనం 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకటి గదే కలుగుడిసెలు కలుపుతాం. ఆ 15 రోజులు మాత్రం ఊరబడుగా, ఆ 15 రోజులు మగ్గూరికి, ఆ 15 రోజులు మనకి కావనుకుంటే 5 సంవత్సరాలు మనము ఎంతో ఆనందంగా సంతోషంగా మనము అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. ఇలా సర్పంచులు మెజార్టీగా వచ్చినామంటే రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా మెజార్టీ సంఖ్యలో 7 సీట్ ఇచ్చే అవసరం ఏం లేదు. ఇంకో విషయం చెప్తున్నా, ఖచ్చితంగా వీళ్ళు తిట్టుకురుడు ఇవన్నీ విమర్శించుకురుడు అవి మనల్ని చూద్దామనొచ్చుడే. ఆ కుర్చీ కొట్లాడ మాత్రం వాళ్ళు ఎప్పుడు కుర్చీడే పెట్టాం. మనం వాళ్ళని నిలిచబెట్టేదాకా వాళ్ళు ఆ కుర్చీ పెట్టాం. మనం వాళ్ళ నుంచి దూరం కావడానికి మొదలు ప్రయత్నించండి దయచేసి. ఇంకోటి మనకు ఒక మంచి విషయం ఏంటంటే డాక్టర్ వినయన్న గారు, స్వర్గీయ పుంజాల శివశంకర్ గారికి పెద్ద కుమారుడు, తను ఈ బీసీలను మోటివేట్ చేయడానికి తన వంతు ఎంతో కృషి చేశారు గత 10-15 సంవత్సరాల నుంచి. కానీ ఎంత ప్రయత్నం చేసినా మాట్లాడినప్పుడు ఉన్నది ఇది దాటంగానే కొత్త ప్రోగ్రాంలోకి వెళ్ళి బయటకు వెళ్ళగానే ఇది మర్చిపోతూ ఉంటారు. ఇప్పటికైనా ఒక మనకు అవకాశం ఏంటంటే తనకి ఇవాళ సంవిధాన్ బచావ్ చైర్మన్ అంటే మనకు రాజ్యాంగ హక్కులను పరిరక్షించే చైర్మన్గా తను ఎన్నికై అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తనను మనము అంటే ప్రోత్సహిస్తూ మన హక్కుల సాధన కోసం తనతోని సహకారం తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మనకేదైనా సమస్య వచ్చింది, అది పోలీస్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఎవడ గూండా కావచ్చు, మనమందరం ఒకటైతే వెళ్ళేవారే పని చేయలేము. అందుకే మనం ఒక్కటిగా ఉన్నప్పుడు ఇవన్నీ మనం సాధించుకోగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చిత్తలేదు. ధన్యవాదాలనా ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు మన శ్రీ పాండు యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పక్కన పెట్టుకొని విస్మరించుకుంటూ ఈ సమావేశాలు నిర్వహించడం కాకుండా సమాజం మీద నిజాయితీగా చిత్తశుద్ధితోటి నిస్వార్థంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాల లోపల వెన్నుదన్నుగా ఉండి అన్ని కార్యక్రమాలను వ్యయప్రసాదాలు ఓర్చి కానీ దూరభారాలను కూడా లెక్క చేయకుండా నిరంతరం దీన్ని మానిటర్ చేస్తూ అవసరమైనప్పుడు కన్వీన్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ నిజాయితీగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరహరి గారు కానీ, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి శ్రీ విజిఆర్ నారగోని గారు, ఆయన ఈ సిస్టంలో కూడా ఈ లెక్క ప్రకారము ఆదికాలం నుంచినటువంటి వ్యక్తి. ఇది ఆయన దాదాపు 4.5 దశాబ్దాలుగా బీసీ సిస్టమ్ మాత్రమే తన మార్గము లక్ష్యంగా భావించి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వివిధ స్థలాల నుంచి విచ్చేసినటువంటి గడు గంగాధర్ గారు, అదేవిధంగా 4.5 దశాబ్దాలుగా ఈ బీసీ సిస్టమ్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గోకుల్ బ్యాంక్ చైర్మన్ చీమా జగదీష్ యాదవ్ గారు, అదేవిధంగా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము ఏదైతే 1986 మేము అదంతా కూడా 86 బ్యాచ్ ఈ బీసీ సిస్టమ్ లోపల. ఎందుకంటే బీసీ సిస్టమ్ అనేటటువంటిది ఒక విప్లవ రూపంలో కూడా ఒక బీసీలను సమైక్యం చేసేటటువంటి ఒక బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ను వేదికనిచ్చినటువంటి సంవత్సరం అది. ఈ దేశం మొత్తంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు బీసీల పేరు మీదనే ఇన్ని దశాబ్దాలు కార్యక్రమాలు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఇదే కావడానికి కారణం కూడా 1986 అనేటటువంటిది చెప్పొచ్చు. ఆ రోజు 1986లో ఏదైతే ఈరోజు మనం చూస్తున్నామో అటువంటి కార్యక్రమం అప్పుడు జరిగింది.
అప్పుడు ఏంటిదంటే ఎన్టీ రామారావు మొట్టమొదటిసారిగా బీసీలకు అన్ని రంగాల్లో 44% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి విధంగా మురళీధర రావు కమిషన్ను ఆమోదించడము. దాన్ని ఏంటిదంటే అప్పర్ క్యాస్ట్ కానీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ అన్నీ కూడా దాన్ని ఒక్కటై దీన్ని ఇప్పుడు మనందరి ఇష్టమైనటువంటి నాయకులు ఈ సమావేశానికి ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ వినయ్ శివశంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ భూమిని మనకు దక్కకుండా చేస్తున్నది ఈ పెద్ద పెద్ద దొరలు, పాలక వర్గాలు. ఈ భూమి కోసం ఎంతోమంది వీరులు అమరులయ్యారు. సూదిబలంత భూమి కోసమే భారత యుద్ధం జరిగింది. ఈ భూమి మనలాంటి పేదల దగ్గరనే ఉండాలి భూమి. కానీ ఈ భూమిని ఏదో రకంగా దొరలు కుట్రలు చేసి ఆ భూములను గుంజుకుంటుండ్రు. ఈ భూములు మనమని చెప్తున్నాం, భూమి వదలరాదని చెప్తున్నాం. అందుకే భూమి గుంజుకుండ్రు, భూవ గుంజుకుండ్రు, మట్టి పేవు నుండి నన్నేరు చేసిండ్రు, కూడబలు కొని కూలని చేసిండ్రు. ఈ దొరల మీన మన్ను వయ్య వాళ్ళింటి చుట్టూ కంపగొట్ట. ఈ దొరల మీద మన్ను వయ్య వాళ్ళింటి చుట్టూ కంపగొట్ట. లేత బుగ్గల లేత సిల్లోని చూసిండ్రు, లేత బుగ్గల నేత పిల్లోని చూసిండ్రు. ముళ్ళుగర్రా ఇచ్చి పసులెంట దోలిండ్రు. తప్పిపోయినావు నెతికి యాసారొస్తే, తప్పిపోయినావు నెతికి యాసారొస్తే సింతపరియలతోటి సిట్ల కొట్టిండ్రు. ఈ దొరల మీద మన్ను వయ్య వాళ్ళింటి చుట్టూ కంపగొట్ట. ఈ దొరల మీద మన్ను వయ్య వాళ్ళింటి చుట్టూ కంపగొట్ట. కాలు చేతులన్నీ వంకర్లు తిరిగిన, కాలు చేతులన్నీ వంకర్లు తిరిగిన, కంట్లో పోతాలైనా అని పిలిచిండ్రు. గడ్డి గాదల్లోన ఎంట్లు పట్టించిండ్రు, బొక్క బోర్లో పడితే పక్కున నవ్విండ్రు. ఈ దొరల మీద మన్ను వయ్య వాళ్ళింటి చుట్టూ కంపగొట్ట. ఈ విధంగా ఈ దొరలు మన నుండి భూమిని లాక్కుంటున్నారు. కాబట్టి ఈ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిత్రులు బీసీల రాష్ట్ర నేత గుట్ట గంగాధర్ అన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. బీసీ కుల ఐక్యవేదిక తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన సోషల్ జస్టిస్ బీసీ సంక్షేమ సంఘం అందరికీ పేరు పేరున బీసీ
సంవత్సరాలు ఎమ్మెల్యే కోసం రెడీగా ఉన్నాయి. ముందు గ్రామ పంచాయతీ లెవెల్లో మనం పోయి అక్కడ బునాదులు వేసుకుందాం. ఈ బునాదులు వేసుకున్న తర్వాత అక్కడి నుంచే మన పునాదులు తయారవుతాయి. మనం ఇల్లు కట్టాలంటే కింద మంచి గనేట్ రాళ్ళ సభాధ్యక్షులు, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు, ఈ కార్యక్రమ భవిష్యత్ అంతా యువతరాందే కాబట్టి మీ చేతుల్లోనే ఉంది. గ్రామాలను కానీ మన మండలాలను కానీ తాలూకాలని కానీ మన చేతుల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం మీరందరూ కూడా దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇంత దూరం వచ్చినాం, సమయాన్ని వృధా చేసుకోకుండా ఫోన్లు సైలెంట్లో పెట్టి శ్రద్ధగా 4 విషయాలు వినాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఇచ్చినటువంటి సందేశంతో పాటు ఇక్కడ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మొత్తం కూడా మనం కింద గ్రామస్థాయి వరకు చేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మీరందరూ కూడా దయచేసి పేరున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బయట ఉన్న వాళ్ళు కూడా అందరూ హాల్లోకి రావాల్సిందిగా కోరుతూ, మీడియా మిత్రులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరే మన ఈ ఎజెండాను కానీ ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చేర్చే అతిపెద్ద బలమైన శక్తి కాబట్టి మీరు మాకు మీ సహకారాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను కంటిన్యూ చేయాల్సిందిగా సభాధ్యక్షునికి తెలియజేస్తాను.